తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో అందరూ ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, మా కన్న తండ్రి, మీ పవిత్ర పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. కృతజ్ఞతాస్థుతులు మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు వారి నామంలో చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మమ్మల్ని బలపరిచి మీ సత్యవాక్యంతో మమ్మల్ని సంధించి మా హృదయాలలోని ఆ పొరల్ని మసకల్ని తొలగించి ఎన్నో విలువైన సంగతులు మీ సత్యవాక్యం దగ్గర మోకరిల్లినప్పుడు మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, మా యొక్క ఆలోచనల్లో నుండి మీ మాటల్ని పరిశీలన చేయకుండా మీ యొక్క ఆలోచనల్లో నుండి మీ మాటల్ని పరిశీలన చేయడానికి, అంత మాత్రమే కాదు ఆ సమయాన్ని ఆ కాలాన్ని కూడా మా దృష్టిలో ఉంచుకోవడానికి జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ సన్నిధిలో మమ్మల్ని నిలువబెట్టండి. మీ ఆత్మశక్తి, మీ ఆత్మ సహాయము, సమయోచితమైన జ్ఞానము మీ పిల్లలకు బోధించడానికి సహాయం దయచేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవాది దేవుని మహాకృపను బట్టి, దేవాది దేవుని మహాదయను బట్టి ఒక ఆలోచనాత్మకమైన సందర్భాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ప్రకృతిలోని సమస్త పదార్థాలు దేవుని వలన మానవులకు అనుగ్రహింపబడ్డాయి. దేవుడు ఆదికాండం మనం చదువుతున్నప్పుడు సమస్తాన్ని చేసినప్పుడు ఎలా చేశాడు? చెడ్డదిగా చేశాడా, మంచిదిగా చేశాడా? ఎస్, యువర్ రైట్. ఎలా చేశాడు? మంచిదిగా చేశాడు. దేవుడు ఏది చేసినా సరే ఇది మంచిది, 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 మంచిది అని అన్నాడు. మంచి వెనక చెడ్డ పొంచి ఉంటుంది అన్నట్టుగా మంచి దానిని మానవుడు చెడ్డగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ, మంచి దానిని చెడ్డగా మలిచే ప్రయత్నం చేస్తున్నాడు కానీ, దేవుడు మాత్రం సమస్తాన్ని మానవునికి మంచిగానే ఇచ్చాడు. అలా మంచిగా మానవునికి సమస్తాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవుడు, మానవుడు తన ఆలోచనల్లో, తన కనుసన్నల్లో బ్రతకాలను కోరుకున్నాడు. ఆ కాలానికి మనకి రెండు నిబంధనలు మీ అందరికీ తెలుసు. ఒకటి పాతది, రెండవది కొత్తది. మన దగ్గర ఉన్నాయి కానీ అందులో మొదటిది మనది కాదు. మన చేతుల్లోనే ఉంటుంది కానీ మనది కాదు. గమనించాలి జాగ్రత్తగా. మనం ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ఒక ఇల్లు కొన్నాం అనుకోండి, లేదా ఒక స్థలం కొన్నాం అనుకోండి, దాని ఒరిజినల్ డాక్యుమెంటు, దాని లింక్ డాక్యుమెంట్ కూడా మనకి ఇస్తారు. ఆ లింక్ డాక్యుమెంట్ మన పేరు మీద ఉంటుందా? ఎవరి పేరు మీద ఉంటుంది? ఆ ముందు ఎవరు కొనుక్కున్నారో వాళ్ళ పేరు మీద ఉంటుంది. ఆ లింక్ డాక్యుమెంట్ తాలూకు కాపీ కూడా మన చేతిలోకి వస్తుంది కానీ వాస్తవానికి అది మనదైతే కాదు. మన దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఏదైతే ఉందో అదే మనది, మన పేరు మీద ఉంది. అది ఆ ముందున్న లింక్ డాక్యుమెంట్ అనేది మనది కాదు, కానీ మన దానికి బేస్ అది కాబట్టి అది తెచ్చుకున్నాం, మన దగ్గర పెట్టుకున్నాం. బేస్ తెలియకపోతే దీని గురించి సంపూర్ణమైన అవగాహన రాదు కాబట్టి అది కూడా తెచ్చిపెట్టుకున్నాం. అలాగే పాత నిబంధన అనేది కేవలం ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే దేవుడు ఆది కాలంలో ఇచ్చాడు. ఇది జరిగి సుమారుగా కొన్ని వందల సంవత్సరాలుగా వస్తుంది. నిన్న మొన్నటి మాట కాదు, ఇది కొన్ని వందల సంవత్సరాల క్రిందట జరిగినటువంటి సంఘటన. దేవుడు ఆది కాలంలో పితరుల యుగం తర్వాత ఇశ్రాయేలీల్ని ఏర్పరచుకుని మోషే గారి ద్వారా వాళ్ళకి ఒక గొప్పదైనటువంటి నిబంధన ఆ కాలానికి ఇవ్వడం జరిగింది. దాన్నే పాత నిబంధన అని భక్తులు పిలిచారు. తర్వాత క్రీస్తు వచ్చిన తర్వాత ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అన్నప్పుడు అపోస్తలులందరూ ఆ క్రొత్త నిబంధనకు వారసులయ్యారు. అపోస్తలులందరూ ఆ క్రొత్త నిబంధనకు యాజకులయ్యారు. అపోస్తలు ఆ కొత్త నిబంధన కింద పనిచేశారు. పాత నిబంధన కింద పనిచేయడం మానేశారు వాళ్ళు. అది పాత ఓనరు, ఇది కొత్త ఓనరు. అర్థమవుతుందా? అది పాత కంపెనీ, ఇది కొత్త కంపెనీ. పాత కంపెనీలో పనిచేయడం మానేశారు. అందరూ ఏ కంపెనీలో పనిచేస్తున్నారు? ఇప్పుడు కొత్త కంపెనీలో పనిచేస్తున్నారు. కొత్త కంపెనీ ఏది? నూతన నిబంధన. నూతన నిబంధన ఎవరెవరికి? సర్వమానవాళికి. క్రొత్త నిబంధన ఎవరితో చేశారు? ఓన్లీ ఇశ్రాయేలీలతో చేశారు ఆ నిబంధన. ఇది నేను ఇశ్రాయేలీలతో చేసినటువంటి నిబంధన వంటిది కాదు. ఓన్లీ ఇశ్రాయేలీలతో చేసినటువంటి నిబంధన పాత నిబంధన అయితే ఎవరు ఆయనను అంగీకరిస్తారో అందులో జాతి, కులం, మతం, వర్గం, స్త్రీ, పురుష భేదాలు ఏవీ లేవిక. పాత నిబంధనకైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. పాత నిబంధన యాజకత్వం కానీ, పాత నిబంధన విధి విధానాలు కానీ, పాత నిబంధన సేవా అర్చకత్వాలు కానీ,
పాత నిబంధన దేవాలయ ప్రాంగణంలో సంచరించి దేవాలయ ప్రాంగణ ప్రవేశంలో కానీ, దేవాలయంలో అగ్ని అర్పించడం కానీ, దేవాలయంలో బలులు అర్పించడం కానీ, ఆ దేవాలయంలో ఇంకా ఇతరత్ర కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, ఇలాంటి విషయాల్లో కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు. కానీ నూతన నిబంధన ఆ తెరలన్నింటినీ చించేసింది, ఆ తెరలన్నింటినీ పక్కకు పెట్టేసింది, ఆ ఆజ్ఞలన్నింటినీ తీసేసింది. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ నూతన నిబంధనలో ఇంక ఇవ్వబడలేదు. ఆ పాత ధర్మశాస్త్రంలో వాళ్ళకైతే ఉన్నాయేమో కానీ మనకు లేవు. కాబట్టి కొత్త నిబంధన ఉద్యోగస్తులు వేరు, పాత నిబంధన ఉద్యోగస్తులు వేరు. ఆ పాత నిబంధన అనే కంపెనీ మూసివేయబడింది. ఇప్పుడు బెక్కవోల్లో సిగరెట్ ఫ్యాక్టరీ ఉందో మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు బెక్కవోల్లో సిగరెట్ ఫ్యాక్టరీ? నేను చూశాను అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. సింగంపల్లి వెళ్ళే రోడ్లో ఉంటుంది. చాలామందికి తెలుసు కదండి బెక్కవోల్ సిగరెట్ ఫ్యాక్టరీలో. ఏమైనా జాబ్ తెచ్చుకోగలరా మీరు వెళ్ళి అక్కడ? మిమ్మల్ని అడుగుతున్నా, బెక్కవోల్ సిగరెట్ ఫ్యాక్టరీలో మీరు జాబ్ తెచ్చుకోగలరా? ఎందుకు తెచ్చుకోలేరు? ఫ్యాక్టరీ మూత వేయబడి చాలా సంవత్సరాలు అయిపోతుంది. ఫ్యాక్టరీ అలాగే ఉంది, ఆ ఫ్యాక్టరీలో మెటీరియల్ అలాగే ఉంది, మెషినరీ ఉంది, కానీ జాబ్స్ లేవు. ఎందుకు జాబ్స్ లేవంటే అసలు ఫ్యాక్టరీ యాజమాన్యమే లేదు, ఫ్యాక్టరీ మొత్తం మూతబడిపోయింది. కాబట్టి అక్కడ మనకి సిగరెట్ ఫ్యాక్టరీ కనబడుతుంది కానీ అక్కడ తయారీ చేసే విధానం లేదు, కాబట్టి అక్కడ ఏమి లేవు, ఉద్యోగాలు లేవు. అలాగే పాత నిబంధన కనబడుతోంది కానీ పాత నిబంధన అమలులో లేదు, దేవుని ఎదుట అమలులో లేదు. అలాగని మరి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో అమల్లో ఉంది కదండి అని మీరు అనొచ్చు. అక్కడ కూడా పరిపూర్ణంగా అమల్లో లేదు, వాళ్ళు కూడా వాళ్ళకి కావలసినంత వాడుకుంటున్నారు అంతే. ఆ ఇజ్రాయేలు జాతి కూడా పాత నిబంధన 39 పుస్తకాలు తమకు కావాల్సినంత మేరకు వాడుకుంటున్నారు, అన్నీ వాడట్లా. ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ తప్పిపోతే 100 ఆజ్ఞలు ఏమైపోయినట్టు? తప్పిపోయినట్టు. ఒక మార్కు పోతే 100 మార్కులు పోయినట్టు. ఇలాంటి పరీక్ష ఎక్కడ ఉండదండి. ఎక్కడ ఉందా ఇలాంటి పరీక్ష? ఉందా? అసలు ఆ పరీక్ష కానీ పెడితే ఎవరన్నా పాస్ అవుతారా? ఎవరు పాస్ అవ్వరు. ఒక మార్కు పోతే 100 మార్కులు పోయినట్టు. పాత నిబంధన రూల్స్ అలాంటివి. ఒక ఆజ్ఞలో తప్పిపోతే 100 ఆజ్ఞలు తప్పిపోయినట్టే. అందుకే దాన్ని ఎవ్వరూ ఎప్పుడు పాటించలేకపోయారు. ఇప్పుడు కూడా అక్కడ ఏదో పాటిస్తున్నామని అనుకుంటున్నారు కానీ పరిపూర్ణంగా కాదు. వాళ్ళకి కావాల్సినంత వరకు తీసుకున్నారు, మిగిలిన వదిలేసి. కావాలంటే మనం ఇజ్రాయెల్లో మన అక్క చెల్లెమ్మలు, మన అన్న తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు కదా, అక్కడ ఉన్న బ్రతుకుతున్న వాళ్ళు, ఇక్కడ నుంచి వెళ్ళి పనికి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళని అడగండి. యూదులు ఉన్నారు కదా, 39 పుస్తకాలు పర్టికులర్గా వాళ్ళు పాటిస్తారా, వాటిని అన్నింటినీ ఆచరిస్తారా అంటే లేదు. వాళ్ళకి కావలసినంత మేరకు తీసుకున్నారు, మిగిలిన పక్కన పెట్టారు. ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది ఏదైతే ఉందో, ఈ ధర్మశాస్త్రం నూతన నిబంధనకు ఏమాత్రం సరిపోయేది కాదు. ధర్మశాస్త్ర బోధలు కానీ, పాత నిబంధన బోధలు కానీ, పాత నిబంధన ఆలోచనలు కానీ, పాత నిబంధన పండుగలు కానీ, పాత నిబంధన పద్ధతులు కానీ, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు కానీ, అవే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు. 9వ అధ్యాయంలో 7 నుంచి మొదలవుతుంది. 8, 9, 10 అధ్యాయాలు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ పాత నిబంధన పండుగలు, గుడారాలు, సేవా నియమాలు, అర్చనాచారాదులు, యాజకత్వం, ప్రధాన యాజకత్వం, బలులు, అర్పణలు, వీటన్నిటిని గూర్చినటువంటి సమాచారాన్ని అక్కడ క్రోడీకరించి మనకి చాలా విలువైన విషయాలు అపోస్తలుడైన పౌలు నేర్పిస్తాడు. నేర్పిస్తూ అంటాడు, ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధంగా ఉంది అంటాడు. అది ఏమైపోటుకు సిద్ధంగా ఉందట? అదృశ్యం, అది ఇంకా మాయమైపోతుంది అన్నాడు. కానీ ఇంకా చాలామంది జీవితాల్లో అది మాయమవలేదు. ఆనాడే అది ఏమైపోతుంది అన్నాడు పౌలు గారు, అదృశ్యం అన్నాడు. కానీ ఇంకా చాలామంది జీవితాల్లో అది మాయమవలేదంటే ఎంత విచారకరమైనటువంటి విషయం. మీ చాలామందికి డెప్త్ ఉండదు. ఇప్పుడు నేను ఇలా చెప్తూ ఉంటానా, వాళ్ళు అంటాడు, ఎవడో వస్తాడు ఒకడు, డెప్త్ ఉండదు వాళ్ళకి, బైబిల్ తెలియదు పాపం, అమాయకులు, వాళ్ళ మీద జాలి పడాలంతే. వాళ్ళు అంటారు కదా వచ్చి, అంటే ఇప్పుడు 10 ఆజ్ఞలు లేవా అంటాడు. మనకు నవ్వు వస్తుంది. పాత నిబంధన అంటే 10 ఆజ్ఞలేనా? అంటే 10 ఆజ్ఞలు లేవా అంటే 10 ఆజ్ఞలు వాళ్ళకి కాదు, అన్యులకు కూడా ఉన్నాయి. అన్యులు దొంగతనం చెయ్యొచ్చు అని చెప్తారా? చెప్పండి, చేయొద్దని చెప్తారు. నీ పొరుగు అంది ఏదైనా ఆశించని చెప్తారా వాళ్ళు? ఇప్పుడు ఆశించొద్దనే చెప్తారు. కొన్ని ఉన్నాయి అందులో, వాళ్ళు తీసుకునేవి కొన్ని ఉన్నాయి. వ్యభిచరించొద్దు అని ఉంది, అది అన్యులు తీసుకుంటారా తీసుకోరా? పాటించినా పాటించకపోయినా ఆ ఆజ్ఞను చెప్తారా చెప్పరా అంటున్నాను. చెప్తారు కదా. సో మన వాళ్ళు కూడా పాటించినా పాటించకపోయినా చెప్పేవాళ్ళు ఉంటారు కదా.
సో కాబట్టి 10 ఆజ్ఞలు అనేది బేస్ కాదు. పాత నిబంధన అంటేనే 10 ఆజ్ఞలు కాదు, అది గుర్తుపెట్టుకోండి. 10 ఆజ్ఞలు మొట్టమొదట వాళ్ళకి అవసరమైనవి కాబట్టి ఇచ్చాడు. ఆజ్ఞ ఎప్పుడు వస్తుంది చెప్పండి? అవసరాన్ని బట్టి వస్తుంది. ఆజ్ఞ ఎప్పుడు వస్తుంది? అవసరాన్ని బట్టి వస్తుంది. మందు ఎప్పుడు వస్తుంది? రోగాన్ని బట్టి వస్తుంది. మందు రోగాన్ని బట్టి వస్తుంది, ఆజ్ఞ అవసరాన్ని బట్టి వస్తుంది. సో పాత నిబంధన కాలంలో ఆజ్ఞలుగా వారికి ఇవ్వబడుతున్న మాటలన్నీ కూడా వారి జీవితాలు బాగోలేదు కాబట్టి వారి జీవితాన్ని సరిదిద్దడానికి ఇచ్చాడు. సేమ్ అవే ఆజ్ఞలు మళ్ళీ కొత్త నిబంధనలో కూడా ఉన్నాయి. మరి కొత్త నిబంధన అయినా దొంగతనం చేయమని చెప్తుందా? కొత్త నిబంధన కూడా దొంగిలవద్దనే చెప్తుంది. కొత్త నిబంధన కూడా నీ పొరుగు అనేది ఆశించొద్దనే చెప్తోంది. కొత్త నిబంధన కూడా నీ తల్లిని తండ్రిని సన్మానించమనే చెప్తోంది. కొత్త నిబంధన కూడా విగ్రహారాధన చేయొద్దనే చెప్తోంది. సో ఈ ఎథిక్స్ అంటే విలువలు పాత నిబంధన కంటే కొత్త నిబంధనలో బాగా ఎక్కువ. విలువలను గురించి మాట్లాడుకుంటే పాత నిబంధన కొత్త నిబంధన ముందు సరిపోదు. అంత ఎక్కువైన విలువలు కొత్త నిబంధనలో రూపొందించబడ్డాయి, ఆ రాజ్యాంగంలో మనకి ఇవ్వబడ్డాయి. పాత నిబంధనలో అన్నీ ఇవ్వలేదు. వాళ్ళకి ఒక జనాంగానికి అది మొత్తం తిప్పి కొడితే మన తెలంగాణలో సగం ఉండదు ఇజ్రాయెల్ దేశం, అంత చిన్నది. మహా అయితే 90 లక్షల మంది ప్రజలు అక్కడ, పెద్ద జనాభా కూడా కాదు. చాలా చిన్న దేశం, చాలా చిన్న ప్రాంతం. ఇప్పుడు అండి ఒకప్పుడు పెద్దదే కానీ జనాభా ఎంతమంది ఉంటారంటే ఎక్కువ మంది ఉండొచ్చు మేబీ, ఎందుకంటే అప్పుడు ఎక్కువ కలిసి ఉన్నాయి కదా. మరి ఇప్పుడైతే విడిపోయాయి ఏమండి. సో అప్పుడు ఆ జనాంగానికి మాత్రమే దేవుడిచ్చాడు. అప్పుడు ఇంకా చాలామంది ప్రజలు ఉన్నారు. మనం చెప్పుకున్నట్టు ఫిలిస్తీన్లు, ఎలామీలు, మాదీలు, ఇంకా రేకాబీలు, ఇంకా చాలామంది కదా, ఒకరా ఇద్దరు అమాలేకీలు ఏమండి. ఇలా చాలామంది జనాంగాలు ఉండేవారు ఆ రోజుల్లో కూడా. కానీ అందరికీ ఇవ్వబడకుండా ఒక్క ఇశ్రాయేలు జాతికి మాత్రమే ఇవ్వబడిన నిబంధన పాత నిబంధన. ఇప్పుడు మనం ఏ నిబంధన కింద పనిచేస్తున్నాం? ఏ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాం? ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, అందులో కొన్ని మీకు యాప్ట్ అవ్వవు కాబట్టే నేను చెప్పినదేమనగా అన్నారు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. విజ్ఞులైన వారు బాగా నేర్చుకుంటారండి బైబిల్. కోడిగుడి కేకలు బీకేవాళ్ళకి బైబిల్ అర్థం కాదు. ముందు ఆ పాత భావజాలం మనలో చావాలి. పాత భావజాలం చావకుండా కొత్త భావజాలం రాదు. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయికండి. పోస్తే ఏమవుతాయి? తిత్తులు పిగిలిపోతాయి, ఈ రసం కూడా ఏమైపోద్ది? చెడిపోద్ది. పాత గుడ్డకి కొత్త గుడ్డ మాసిక వేయకండి. వేస్తే ఏమైపోద్ది? పాత గుడ్డ మరింత చినుగు ఎక్కువైపోద్ది, కొత్త గుడ్డ కూడా వాల్యూ పోద్ది. ఇప్పుడు మన దగ్గర బైబిల్ ఉంది. ఈ బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి. అందరూ గుర్తుపెట్టుకోవాలి, యావత్ క్రైస్తవ సమాజం. 2 నిబంధనలు ఉన్నాయి. మనం ఏ నిబంధన క్రింది వారము అని అంటే టక్కున రావాల్సినటువంటి సమాధానం క్రొత్త నిబంధన క్రింది వారము. మరి మనం పాత నిబంధన క్రింద లేము. మరి మన పాత నిబంధన ఎందుకు ఇవ్వబడింది? లింక్ డాక్యుమెంట్గా ఇవ్వబడింది. అందులో ఏది జరిగిందో ఆ పూర్వకాలపు సమాచారం మనకు తెలియాలి కాబట్టి ఆ పాత నిబంధనలో నుండి సంగతుల్ని మనం నేర్చుకుంటాం, గ్రహిస్తాం తప్ప అది మనం ఆచరించటానికి సరిపడినది కాదు. పితరులే ఆచరించలేక మోయలేక చేతులు ఎత్తేస్తే దాన్ని తీసేసి ఇప్పుడు యూదుడని, గ్రీసు దేశస్థుడని, పురుషుడని, స్త్రీ అని ఏ భేదము లేదు, అందరూ నూతన నిబంధన క్రిందికి రావాల్సిందే. పాత నిబంధనను విడిచిపెట్టి కొత్త నిబంధన చేయు దినములు వచ్చి ఉన్నవి, ఆనాడు వచ్చినవి గనుక మీరందరూ దేవుడు చేసిన కొత్త నిబంధన క్రిందికి రావాల్సిందే. ఈ కొత్త నిబంధనలో కేవలం ఇశ్రాయేలీలు మాత్రమే ఉండరు సుమా, సర్వలోక ప్రజలు, సర్వ మానవాళి ఉంటారు. ఇది ఆకాశము క్రిందనున్న సర్వజనులతోనూ చేయబడినటువంటి నిబంధన, నూతన నిబంధన. కేవలం ఒకే జనాంగంతో చేయబడినటువంటి నిబంధన పాత నిబంధన. క్లియర్. ఇప్పుడు పాత నిబంధన భావజాలం చావాలి మనలో. అందుకే అది చావకపోతే కష్టమనే ప్రభు అన్నారు. నేను ఇప్పుడు కొన్ని సంగతులు మీకు చెప్పినా మీరు వాటిని ఏం చేయలేరు. మొన్నే నేర్పించాను మీకు, అప్పుడే మర్చిపోతే గ్రహించలేరు అంటారేమో అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పిన వాటిని మీరు ఏం చేయలేరు? సహించలేరు, గ్రహించలేరు కాదు,
సహించలేరు. ఎందుకు సహించలేరంటే ఇన్నాళ్ళు మీరు దానికి అలవాటు పడిపోయి ఉన్నారు. ఇప్పుడు మనోళ్ళు కూడా ఈ ప్రసంగం విన్న తర్వాత ఇదేందండి ఈయన, మనం పాత నిబంధన కింద లేవంటాడేంటినా అని దానికి ఏవో చెలవల పొలవలు అల్లి మాట్లాడితే మాట్లాడవచ్చు. నేను నవ్వుకుంటాను అంతే, అలాంటి వాళ్ళని చూసి జాలి పడతాను. పాపం వీళ్ళకి ఇంకా బైబిల్ సరిగా తెలియదు, నేర్చుకుంటారులే ఏదో ఒక రోజు అనుకుంటాను అంతే. పోనీ ఈ రోజు కాకపోతే ఏదో రోజు నేర్చుకుంటారులే. ఎందుకంటే చాలామంది సత్యాన్ని మొదట్లో వ్యతిరేకించిన వాళ్ళే. ఎందుకు? అసత్యంలో ఉండగా సత్యం రుచించదు. రుచిస్తుందా? రుచించదు. నిన్నగాక మొన్న ఒక తమ్ముడు మెసేజ్ పెట్టాడు, అన్నయ్య గతంలో నేను మిమ్మల్ని చాలా తిట్టుకునేవాడిని అన్నయ్య, మా సంఘవారు మీ ప్రసంగాలు వినొద్దని చెప్పేవారు, మీరు దుర్బోధకుడు అనేవారు, మీరు దొంగ బోధకుడు అనేవారు, మీరు మంచోడు కాదనేవారు. ఇవన్నీ విన్నాం అన్నయ్య. అవన్నీ విన్న తర్వాత మాకు బాధేసింది. కానీ తర్వాత మెల్లిమెల్లిగా వినడం మొదలుపెట్టిన తర్వాత ఆ విలువ ఏంటో నాకు అర్థమైంది, ఆ ప్రసంగాల్లో ఉన్న సత్యం ఏంటో మాకు అర్థమైంది. ఇప్పుడు నేను రోజు వింటున్నాను. ఇక మీదట నేను సేవకు కూడా వెళ్ళబోతున్నాను, పలానా ప్రాంతంలో మీ వాక్యాలు విని సేవ చేస్తూ అక్కడ చెప్తున్నానని చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. సో కాబట్టి మొదట్లో సత్యాన్ని వ్యతిరేకించిన తర్వాత క్రమక్రమంగా సత్యం అంటే ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చెప్పిన ఈ విషయాలు వాళ్ళకి ఎక్కకపోయినా తర్వాత అయినా ఏదో ఒక రోజు వాళ్ళు నేర్చుకుంటారు. ఏమండి? ఇప్పుడు ఈ సహించలేరు అన్న పదం వాడినప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, పాత నిబంధన భావజాలం మీలో చావలేదు. పాత నిబంధన భావజాలం చావనంత వరకు నువ్వు కొత్త మనిషివి కాలేవు. ఇదిగో పాతవి గతించెను, అది మనిషి అయినా నిబంధన అయినా. పాతవి గతించెను, అది మనిషి అయినా నిబంధన అయినా. పాతవి ఏమాయను? గతించెను. సమస్తము ఏమాయను? కొత్తవాయను. సమస్తము కొత్తవైపోయినాయి, నిబంధనతో సహా. నిబంధనతో సహా సమస్తం ఏమైపోయాయి? కొత్తవైపోయాయి. కానీ ఇంకా నీ భావజాలం ఎక్కడుందంటే ఆ పాత దగ్గరే ఉంది. ఆ పాత దగ్గరే ఉంటే నీ జీవితంలో వెలుగులు ఉండవు. ఇప్పుడు భోజనం విషయమే మాట్లాడుకోబోతున్నాం. భోజనం విషయమే. కొంతమంది ఇంకా పాత నిబంధన భావజాలలో భోజనాన్ని చూస్తున్నవారు ఉన్నారు, క్రొత్త నిబంధన భావజాలలో భోజనాన్ని చూస్తున్నవారు ఉన్నారు. పాత నిబంధన భావజాలలో భోజనం చూస్తే భోజనానికి మనం అపవిత్రమైన భోజనం అని పేరు పెట్టవచ్చు, పవిత్రమైన భోజనం అని పేరు పెట్టవచ్చు. ఇందుకే పాత నిబంధన భావజాలలో అపవిత్రమైన భోజనం ఏది? ఇది మనం చూడాలి. నిన్న కాక మొన్న చిన్నజీయర్ స్వామి గారు మాట్లాడుతూ ఆయన అన్నారు, కోడి తింటేనట కోడి బుద్ధులు వస్తాయట, మేక తింటేనట మేక బుద్ధులు వస్తాయట, ఇంకేంటి చేప తింటే చేప బుద్ధులు వస్తాయట, ఎద్దు తింటే ఎద్దు బుద్ధులు వస్తాయట, రొయ్య తింటారా రొయ్య బుద్ధులు వస్తాయి. మరి మిక్స్డ్ బిర్యానీ అన్నీ కలిపి తింటే అంటే December 31 నాటికి తింటారు కదా. మరి చాలా రెస్టారెంట్లో మిక్స్డ్ బిర్యానీ పెడుతుంటాడు. ఒక కప్పుతో మటన్ ఇస్తాడు, ఒక కప్పుతో చికెన్ ఇస్తాడు, ఒక కప్పుతో రొయ్య ఇస్తాడు, ఒక కప్పుతో చేప ఇస్తాడు, ఇంకో కప్పు పీత ఇస్తాడు, మధ్యలో అదేదో కౌజు పెట్టాట, చిత్రంగా ఉంది దాని మొఖం, అది వస్తుంది, దాన్ని ఎడతాడు. ఆ తర్వాత ఇంక ఇవన్నీ అయిపోతే గుడ్డు ఎడతాడు. సో ఇవి తింటే మరి ఎన్ని బుద్ధులు కలిపి కొత్త మృగం రూపం వస్తుందేమో. ప్రకటన గ్రంథంలో 10 తలల మృగం ఉన్నట్టు అలాంటి మృగ రూపం ఏమైనా వస్తుందా? మరి స్వామి గారు చెప్పినట్టు. స్వామి గారికి తెలియని విషయం ఏంటంటే ఆయన కూడా నీసి తింటారు. ఆయన ఎప్పుడు నీసి తింటారు అనుకుంటున్నారేమో. ఆయన ఒకవేళ కూరగాయలు తింటే కూరగాయల్లో కూడా ఏముంటాయి తెలుసా? మనకు కనిపించని బ్యాక్టీరియా ఉంటుంది. ఈరోజు మన లోపల కరోనా వెళ్తుంది కదా, అదేంటది? జీవే. కరోనా అంటే ఏంటి? కంటికి కనిపించని చిన్న జీవి. పెద్ద జీవి కాబట్టి మేక, గొర్రె, ఎద్దు, కోడి అని చెప్పుకుంటున్నాం. కానీ కనిపించని జీవులు కూడా ఉన్నాయి. ఆ కనిపించని జీవులు నిత్యం మన లోపలికి వెళుతూ వస్తూనే ఉంటాయి. అంతెందుకు మనం పెరుగు తింటామా? పెరుగులో కూడా ఏముంటుంది? బ్యాక్టీరియా ఉంటుంది, జీవి. ఆ జీవి లేకపోతే పెరుగు పులియదు, పెరుగు అవ్వదు, పాలు పాలులాగే ఉండిపోతాయి. ఆ బ్యాక్టీరియా ఉండబట్టే పాలు ఏమవుతున్నాయి? తోడుకొని పెరుగు అవుతున్నాయి. సో కాబట్టి ఈ భూమి మీద చాలా జీవులు మన లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా బ్యాక్టీరియా, చాలా వైరస్లు మన లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ జీవులు లేకుండా మనం అసలు బతకలేం. ఏదో మన పిచ్చి అంతే.
నేను ఇది తిన్నా, నేను అది తిన్నా, నేను అందుకని నేను అది ముట్టుకోవాలా ఇది ముట్టుకోవాలా అని. కొన్నాళ్ళ క్రిందట గుడ్డు నీసు అనేవారు, ఇప్పుడు అది కూడా నీసు కాదట, వెజిటబుల్ అట. మార్చేశారు. కొన్నాళ్ళకి వెజిటబుల్ కోడి, వెజిటబుల్ మేక కూడా వస్తే రావచ్చు. సో అంటే భోజనం విషయంలో వారు ఎంచుకున్నారు. ఎవరు ఎంచుకున్నారు? స్వామి వారు ఎంచుకున్నారు. ఏమని ఎంచుకున్నారు? ఇది అపవిత్రమైన భోజనం, ఇది పవిత్రమైన భోజనం. కానీ ఆయన దగ్గర పూజ చేసుకోవడానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ చికెన్ మటన్ తినేవారే. చాలామంది తింటారు. అర్థమైందా? ఈ విషయం మీద అది పాత నిబంధన భావజాలం. ఏది? చిన్నజీయర్ స్వామి గారు కలిగి ఉన్న భావజాలం. ఏ భావజాలం? పాత నిబంధన భావజాలం. అంటే ఒక రకంగా అలాంటిది అని ఎందుకు అంటున్నానంటే, అంటే పాత నిబంధనలో మరి నీసు తినేవారు కదా అని మీరు అనొచ్చు. అఫ్ కోర్స్ తినేవారు. కానీ నేను భావజాలం గురించి మాట్లాడుతున్నా. ఏది తినొచ్చు, ఏది తినకూడదు అనే భావజాలం గురించి మాట్లాడుతున్నా. ఈ భావజాలంలో పాత నిబంధనకు వెళ్ళిపోతే మలాకీ గ్రంథంలో ఒక విచిత్రమైన సందర్భం రాయబడింది. మొదటి అధ్యాయం. ఇక మీదట ప్రతి రెఫరెన్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మొన్న ఆదివారం నన్ను వదిలేశారు మీరు ఇక్కడ. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. అప్పటి నుంచి జ్వరం, దగ్గు, జలుబు. ఐ థింక్ నాకు కరోనా మళ్ళీ వచ్చి ఉంటుంది. నేను టెస్ట్ చేయించుకోలేదు. నాకు తెలిసి వచ్చే ఉండుండొచ్చు మేబీ. ఎందుకంటే కొంచెం అలాంటి సిమ్టమ్స్ కనబడ్డాయి. అయినా ఐ డోంట్ కేర్ అనుకున్నాను. నేనేం పట్టించుకోలేదు అసలు. టెస్ట్ కూడా చేయించుకోబుద్ది అవ్వాలా నాకు. ఏముంది, మనకి ఇమ్యూనిటీ ఉంటుందిలే, దానికంటే ఎక్కువ రక్షణ వ్యవస్థ మన లోపల ఉందిలే, డోంట్ కేర్ అనుకుని హ్యాపీగా ఈరోజు వరకు ఇలా వచ్చేసా. సో అలాంటివి ఏమైనా వస్తే మీరు కూడా పట్టించుకోకుండా బతికేయండి. మామూలుగా మందులు మింగండి, మామూలుగా మీరు చేయాల్సినవన్నీ చేసుకోండి, మామూలుగా మీరు తిండి మీరు తినండి, మీ బతుకు మీరు బతికేయండి. ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ ట్యాబ్లెట్లు వాడేసుకోండి, హాయిగా జీవించండి. కానీ అనవసరమైన బెంగా విచారం పెట్టుకుంటే చచ్చిపోతాం. ఆ బెంగా విచారాలతోనే ఎక్కువ మంది చచ్చిపోయారు. మానసిక రుగ్మత, మానసిక దౌర్బల్యం అదే చంపేసింది మనిషిని. అనవసరంగా హాస్పిటల్కి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా అందులో నాకు ఇష్టమైన వ్యక్తులు కూడా కొంతమంది చనిపోయారు. నేను వెళ్ళొద్దు బాబు అని మొత్తుకున్న నా మాట వినకుండా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ చేతుల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి చాలామంది ఆత్మీయులు ఉన్నారు. సో బీ బ్రేవ్. కరోనా మనల్ని ఏం చేయలేదు. బీ బ్రేవ్. నేను మొదటి నుంచి అదే చెప్తున్నా. నీకు ఎంత ధైర్యం ఉంటే అంత బలంగా ఉంటావు. నీకెంత భయం ఉంటే అంత తొందరగా బొజ్జు ఉంటావు. సో ధైర్యమే మందు. అసలు సిసలైన మందు ఏది? ధైర్యం. ఎవడి గుండెల నిండా ధైర్యం ఉంటుందో వాడు దేన్నైనా ఎదుర్కొంటాడు. ఈవెన్ చావు వచ్చినా నవ్వు వెళ్ళిపోతాడు. భయం, మన పెద్దలు చెప్తారు, పిరికివాడు ప్రతిరోజు చేస్తాడట, ధైర్యవంతుడట ఒకే ఒక్కసారి చేస్తాడట. ఆ చావు ఎప్పుడు వస్తే అప్పుడు. కానీ పిరికోడు ప్రతిరోజు చస్తూనే బ్రతుకుతుంటాడు. అది వద్దు మనకి. సో బీ బ్రేవ్, ధైర్యంగా ఉన్నాడు. రైట్. ఎక్కడున్నాం మనం? బాగానే ఉన్నారులే, బాగానే కనెక్ట్ అయి ఉన్నారు. మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనం, 6 నుంచి చదువుదామండి. కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడని సైన్యములకు యెహోవా మిమ్మల్ని అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితమని మీరు అందరూ నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరు అందరూ అన్నాడు. ఇక్కడ మనకు ఒక పదం కనబడిందండి. ఏం భోజనం అన్నాడు అంటే భోజనంలో ఏముందన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ పదం చదివితే భోజనంలోనే ఏదో అపవిత్రత ఉందని మనకు అర్థమవుతుంది. అంతే కదా? ఈ రెఫరెన్స్ వరకు చదివితే మనకి ఏమర్థమవుతుంది? భోజనంలోనే ఏదో అపవిత్రత ఉంది. అందుకే దేవుడి మాట ఇక్కడ వ్రాయించి నేరుగా అదే పదాన్ని ఖండితంగా పలికారు. ఏమని పలికారు? ఆ అపవిత్రమైన భోజనాన్ని మీరు నాకు అర్పించారు అని చెప్పారు. రైట్. ఏమి చేసి నేను అపవిత్ర పరిచితమని మీరు అందరూ అని అంటున్నారు. సో ఇక్కడ ఏంటి అసలు భోజనంలో అపవిత్రత ఏంటట? 8వ వచనంలో చెప్తారు చూడండి, ఎలా నీచిపరిచారు. యెహోవా భోజన బలను ఎలా నీచిపరిచారో 8వ వచనంలో చెప్తున్నాడు చూడు. గుడ్డిది బలిగా ఇచ్చారట, కుంటిదాన్ని, రోగం గలదాన్ని బలిచ్చారట. అట్టి వాటిని అధికారికి ఇస్తే అధికారి తీసుకుంటాడా?
అని అడిగాడు అక్కడ. తర్వాత రైట్. అంటే ఇప్పుడు మనకు అపవిత్రమైన భోజనం అనగానే ఏమర్థమైంది మనకి? పాత నిబంధన భావజాలం ప్రకారం గుడ్డిది, కుంటిది, రోగం కలిగిన దాన్ని బలిపీఠాల మీద అర్పిస్తే దాన్ని ఏమంటారు? అపవిత్రమైనది అంటారు. ఇది ఒక కోణం. మొన్న కోణం నేర్చుకున్న మొదటి రోజు లేవియ కాండంలో ఏదైతే తినకూడదని ఆజ్ఞాపించాడో ఇశ్రాయేలీయులకి, అది తిన్నా, అది తీసుకొచ్చినా మళ్ళీ దాన్ని ఏమంటారు? అపవిత్రమని అంటారు. అంతెందుకు, దానియేలు గ్రంథం మళ్ళీ ఒకసారి అది కూడా చూద్దాం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనం. అధిపతి దానియేలుకు బెల్తెషాజరనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలుకు మెషకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను. రాజు భుజించి భోజనము పానము చేదు ద్రాక్షారసము పుచ్చుకుని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. చూసారా, అవన్నీ తింటే ఏమైపోతాం అనుకుంటున్నాడు? అపవిత్రుడైపోతాను అనుకుంటున్నాడు. ఎందుకు? సేమ్ పేతురు గారి భావజాలమే ఇక్కడ. కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు అదంతా మనం వినేసాం కదా, మీరు నేర్చుకున్నారు ఆల్రెడీ. అందుకే మీకు ఈ టాపిక్ చెప్తున్నాను. ఆల్రెడీ అది అయిపోయింది. పార్ట్ 1 పార్ట్ 2 అయిపోయింది. లైక్ ఇది పార్ట్ 3 అనుకోండి. ఇంకా లోతుగా మిమ్మల్ని తీసుకెళ్లాలన్నదే నా ఉద్దేశం. ఇంకా తర్వాత మిమ్మల్ని ఎవడో కదపకూడదు. ఒక పెట్టని కోటలా అయిపోవాలి మీరందరూ. ఈ ప్రసంగాలు 3 విన్న తర్వాత ఒక పెట్టని కోటలా, కట్టని గోడలాగా అయిపోవాలి మీరందరూ. అలా అవ్వాలి అంటే ఫస్ట్ పార్ట్ మీరు విన్నారు, సెకండ్ పార్ట్ మీరు విన్నారు, ఇప్పుడు థర్డ్ పార్ట్ వింటున్నారు. ఈ 3 పార్ట్స్ కూడా మనస్సులో ముద్రించుకోండి, రెఫరెన్స్లన్నీ రాసుకోండి, చక్కగా నేర్చుకోండి. అపవిత్రపరుచుకొనకూడదని ఉద్దేశించి తనకి ఏమిమ్మని అడిగాడట? శాఖధాన్యాదులు ఇమ్మని అడిగాడట. అర్థమవుతుందా? 12వ వచనం. భోజనమునకు శాఖధాన్యాదులు, పానమునకు నీళ్లు, మాకు మాంసాహారం వద్దని చెప్పేశాడు. ఇంకా దానియేలు గారు వాళ్ళందరూ కూడా ఎందుకు మాంసాహారం వద్దనేశారు? ఏవైతే లేవియా కాండంలో దేవుడు తినకూడదని ఆజ్ఞాపించాడో అవన్నీ ఎవరి బల్ల మీద ఉన్నాయి? రాజుగారి బల్ల మీద ఉన్నాయి. ఇంకా రాజుగారి బల్ల మీద ఉంటే ఏం తింటాడు మరి? ఆల్రెడీ మనసులో అపవిత్రమైనవి ఏనాడు నేను తినలేదు. ఆల్రెడీ పేతురు కూడా అదే అంటాడు, ప్రభువా నిషిద్ధమైంది నేను ఎప్పుడు తినలేదు ప్రభు, అపవిత్రమైంది నేను ఎప్పుడు తినలేదు ప్రభు, వద్దు ప్రభు, ప్లీజ్ ప్రభు అంటాడు. అయినా నువ్వు వాటిని చంపుకు తినమని దైవస్వరం వినబడద్ది, ఆకాశవాణి వినబడుతుంది పైనుంచి. ఏమని? ఆ చంపుకు తిన్నువని. కానీ ఇక్కడ అంటాడు, వద్దు ప్రభు, ప్లీజ్ ప్రభు, నేను ఎప్పుడు ముట్టుకోలేదు ప్రభు. సేమ్ ఇదే విధంగా దానియేలు గారు వాళ్ళందరూ కూడా, బాబు నేను ఎప్పుడు ఇవి ముట్టుకోలేదు, ఇవి ఎప్పుడు మేము తినలేదు, అందుకని మాకు మాంసం వద్దు, కానీ శాఖ ధాన్యాదులు ఇచ్చేయి, అంటే గింజలు ఇవి ఇచ్చే, ఆహారానికి అవి ఇచ్చే, మాకు నీళ్లు ఇప్పించు, శాఖ ధాన్యాదులు నీళ్లు ఇప్పించు, చాలు, ఇంకేం వద్దు మాకు అన్నారు. అలాగా అతన్ని బ్రతిమలాడుకొని అవి తింటారు. ఎందుకంటే వాళ్ళకి భయం, ఆ భావజాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా భయం. ఆ భయం వల్ల వాళ్ళు వద్దనేశారు. రైట్, ఇది మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ మనకి అపవిత్రమైన భోజనం అని అనగానే, ఇప్పుడు మనం మలాకి గ్రంథంలో చూసినట్టుగా అపవిత్రమైన భోజనం అనగానే మొదటిది వాళ్ళు కుంటిది, గుడ్డిది, రోగిష్టిది ఇలాంటివి ఏమైనా బలిపీఠం మీద అర్పిస్తే వాటన్నిటిని దేవుడు ఎలా ఎంచుతున్నాడు? అపవిత్రమైనదిగా. అలాగే వాళ్ళకి ఇశ్రాయేలీయులకు ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు కూడా అలాంటివి అర్పించకండి, మంచివి అర్పించండి. మీరు ఎవరైనా అధికారికి ఇస్తే అలాంటివి ఇస్తే తీసుకుంటారా? తీసుకోరు కదా. సో ఇదంతా పాత నిబంధన భావజాలం సుమా, మంద కాదు. గుర్తుపెట్టుకోండి, బలులు మనవా? మన గొర్రెలు మేకలు బలులు ఏమైనా ఉన్నాయా? లేవు కదండి, మనకు బలులు లేవు. బలులు మనవి కావు కదండి, అన్నీ వాళ్ళవే, బలులన్నీ వాళ్ళవే, అర్చనాచారాదులన్నీ వాళ్ళవే, బలిపీఠం వాళ్ళదే, నిబంధన పాత నిబంధన వాళ్ళదే. సో అవన్నీ మనవి కావు. అదే మీకు ఇందాక నుంచి నొక్కి నొక్కి చెప్తున్నా. మన ఆత్మ సంబంధమైన ఆరాధన, ఆత్మతో సత్యంతో చేసేటువంటి ఆరాధన. వారిది గుడార సంబంధమైన, బలిపీఠ సంబంధమైన, బాహ్య సంబంధమైన ఆరాధన. ఎవరిది? ఇశ్రాయేలీయులది. ఇప్పుడు విగ్రహారాధన చేసే వాళ్ళకి ఇశ్రాయేలీయులకి పెద్ద తేడా ఏం లేదు. పాత నిబంధన కాలంలో వాళ్ళేమో యెహోవా బలిపీఠం మీద బలి ఇచ్చేవారు, అన్యజనులేమో వేరే బలిపీఠాల, వాళ్ళ దేవతల దేవుళ్ళ బలిపీఠాల దగ్గర బలి ఇచ్చేవారు. తేడా ఏం లేదు. బలులు కామన్. ఇక్కడ ఎలా జరుగుతాయి అక్కడ రిమ్మోను లేదా బయలు లేదా అస్తారోతు, అహశ్వేరోషు, అషేరాదేవి ఇలాంటివి ఉండే వాళ్ళకి, లేకపోతే ఆర్తిమీదేవి ఇలాంటివి ఉండేవి. వీళ్ళకి యెహోవా బలిపీఠం, ఇక్కడ బలిపీఠమే, అక్కడ బలిపీఠమే. అంతెందుకు, ఈ నయమాను కూడా మట్టి తీసుకెళ్తాడు కదా, అక్కడ నేను యెహోవాకు బలు అర్పిస్తానంటాడు, కానీ అక్కడ రిమ్మోన్కి ఆల్రెడీ బలు అర్పిస్తున్నారు.
రిమోన్కి ఇచ్చినా భలే, ఇక్కడ దేవునికి ఇచ్చినా భలే. ఇక పాత నిబంధన కాలంలో మనం చూస్తుంటే అక్కడ ఇక్కడ ఆ విగ్రహం ఉండదేమో కానీ యెహోవాకు బలిపీఠం ఉంటుంది, వాళ్ళ దగ్గర ఇంక వేరే ఏదో ఉంటుంది, విగ్రహం ఉంటుంది ఏదో సంథింగ్. అది పాత నిబంధన భావజాలం. మీరు జాగ్రత్తగా గమనించాలి. అక్కడ అపవిత్రమైంది ఏది అంటే కుంటిది, గుడ్డిది, రోగిష్టిది, అలాంటి వాటిని మీరు ఇవ్వద్దు. అలాగే పస్కా బలి పశువును కూడా వధించేటప్పుడు కుంటిది కానీ గుడ్డిది కానీ అలాంటివి వధించకండి, అది అపవిత్రమైందిగా ఎంచేవారు. కుంటిదాన్ని గుడ్డిదాన్ని అపవిత్రమైందిగా ఎంచేవారు. ఇది పాత నిబంధన విషయం. చాలా వందల సంవత్సరాల కిందటి సబ్జెక్టులు ఇవి, ఇప్పుడు కాదు మనం మాట్లాడుకుంటున్నాం అంతే. కొన్ని వందల సంవత్సరాల కిందట జరిగిపోయినటువంటి సంఘటనల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. కాదు, చాలా జాగ్రత్తగా వినాలి మీరు అందరూ. రైట్. ఇప్పుడు మరో సందర్భాన్ని మనం గ్రంథంలో నుండి చూస్తే, ఇంకా అపవిత్రమైనవిగా వేటిని ఎంచేవారని మనం చూస్తే ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం, ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం నుంచి చూద్దాం. ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం. నేను నీకు ఇచ్చిన బంగారువియు వెండివియునైన ఆభరణములు తీసుకుని నీవు పురుష రూప విగ్రహములను చేసుకుని వాటితో వ్యభిచరించితివి అన్నాడు. ఇక్కడ వ్యభిచరించితివి అనేది ఆత్మ సంబంధమైన భావజాలం, శరీర సంబంధమైనది కాదు. విగ్రహాలతో వ్యభిచారం అంటే దాన్ని ఏమనాలి? ఆత్మీయ అర్థంలో చెప్తున్నాడు. ఆత్మీయంగా నువ్వు వాళ్ళని ఆరాధించావు, వాళ్ళని పూజించావు, అది నీ ఇంటెన్షన్, నీ మైండ్లో దానికి విలువిచ్చావు. మొన్న నేను బొమ్మ పెట్టి మాట్లాడాను ఇక్కడ. ఆ బొమ్మను నేను ఆరాధిస్తే అది నాకు గొప్పే, నేను నా హృదయంలో దాన్ని నిజంగా కొలిస్తే. కొలవకపోతే అది వట్టిదే. ఈ తేడా దానిలో ఉండదు, మరి ఎవరిలో ఉంటుంది? మనలో ఉంటుంది. ఎంచుకొని వాడికి, ఎవడైనాను ఎంచుకుని వాడికే అది వర్తిస్తుంది, ఎంచుకొనని వానికి అది వర్తించదు. ఇప్పుడు నేను పెట్టుకున్న బొమ్మను చూసి ఈ బొమ్మ నిజంగా దేవుడే అని నేను అంటే అది నాకు దేవుడే, ఎందుకంటే నేను మనసా వాచ కర్మేన దాన్ని నమ్ముతున్నాను. నమ్మకపోతే ఏమీ లేదు అందులో, నమ్మకపోతే నాకు అది మట్టి ముద్ద. సో ఇక్కడ జాగ్రత్త చూస్తే ఇటు బంగారంతో చేశారట వీళ్ళు. అంటే ఎంత నమ్ముతున్నారో చూడండి, మట్టితో కూడా కాదు, మట్టితో కూడా కాదు, దేంతో చేశారట? బంగారం వెండి వాడారట. చూడండి, నేను నీకు ఇచ్చిన. ఇక్కడ ఇంకా బాగా మాట్లాడితే ప్రభు అంటున్నారు నేనే నీకు ఇచ్చానంటున్నారు ఆ మెటీరియల్ అంతా కూడా. అంటే విగ్రహం చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ ఎవరు ఇచ్చారంటున్నారు? నేను ఇచ్చానంటున్నారు. జ్ఞానం అనేది లోతుకెళ్తే దొరుకుతుంది, పై చూస్తే మనకు అర్థం కాదు బైబిల్. అందుకే ఇప్పటికే చాలామంది బైబిల్ తెలియని వారిగా ఇంకా ఏదో లోపల ఒక ముసలంతో మిగిలిపోతున్నారు. పరిపూర్ణమైన అద్దం లాంటి హృదయాలు లేవు, అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు. చూసుకుంటున్నప్పుడు యేసు ప్రభు కనబడాలి, అంత జ్ఞానం మనకు రావాలి. అలా అద్దం వలె ప్రతిఫలింపజేసే స్థితికి మనం వెళ్ళాలి. రైట్. నేను నీకు ఇచ్చిన బంగారు వెండి ఆభరణాలు తీసుకుని, కొంచెం వాటర్ ఇస్తారండి, వాటితో వ్యభిచరించితివి మరియు థ్యాంక్ యూ మరియు నీ విచిత్ర వస్త్రములను తీసి వాటికి ధరింపజేసి నా తైలమును నా ధూపమును వాటికి అర్పించితివి. భోజనమునకై నేను ఇచ్చిన ఆహారమును గోధుమ పిండిని నూనెను తేనెను తీసుకుని ఇంపైన సువాసన కలుగునట్లు నీవు ఆ బొమ్మలకు అర్పించితివి. అలాగున జరిగెను కదా. ఇదే ప్రభువు యెహోవాకు మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మృంగివేయినట్లు వాటి పేరట వారిని వధించితివి. నీ జారత్వం చాలకపోయినని నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించితివి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఏమంటాడంటే నా తైలం అన్నాడండి. అక్కడ 18వ వచనం క్రింద నా తైలం నా ధూపం అన్నాడు. తర్వాత భోజనమునకై నేనిచ్చిన ఆహారం. ఎవరిచ్చిన ఆహారం అంటది? దేవుడిచ్చిన ఆహారం. భూమియు దాని సకల పరిపూర్ణత ఎవరివట? ఆయనవే. నేనిచ్చిన ఆహారం, గోధుమ పిండి కూడా నేనిచ్చిందే అన్నాడు, నూనె నేనిచ్చిందే, తేనె నేనిచ్చిందే, వాటన్నిటిని తీసుకుని ఇంపైన సువాసన కలుగునట్లు నీవు వాటికి అర్పించితివి. ఇదంతా అపవిత్రత. ఇప్పుడు వాటిలో ఉంది, అపవిత్రమైన భోజనం అవుతోంది అంటే అపవిత్రత వాటిలో ఉంది అన్న భావజాలం కనబడట్లేదు అక్కడ. వాస్తవానికి నిజానికి కుంటిది అపవిత్రమైందనో గుడ్డిది అపవిత్రమైందనో కాదు, ఆ భావజాలం అపవిత్రమైందని. ఇప్పుడు ఇరిగిపోయిన బొమ్మ తీసుకెళ్ళి మనం ఎవరికి గిఫ్ట్ ఇవ్వం కదా. పాత నిబంధన కాలానికి వెళ్ళి ఆలోచిస్తే ఇరిగిపోయిన బొమ్మ తీసుకెళ్ళి మనం ఎవరికైనా గిఫ్ట్ ఇస్తామా? ఇస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? కొంచెం హట్ అవుతారు, అంతే కదా. మీ ఇంట్లో పాతది ఏదోటి వాడేసిన సేమంటి మూకిడి కొంచెం తోమేసి తోమేసి తెల్లగా చేసేసి కొంచెం ఇంకా మసి ఉంటుంది, మరి పాత కదా ఎప్పటి నుంచో పొయ్యి మీద వాడుతున్నారు దాన్ని,
దాన్ని శుభ్రంగా తోమేసి మీ ఫ్రెండ్ పెళ్ళికి శుభ్రంగా ప్యాకింగ్ చేసేసి శుభ్రంగా నీట్గా ఒక మంచి కలర్ పేపర్ అది చుట్టేసి పెద్ద అక్షరాలతో నీ పేరు రాసి పెద్ద పెట్టెలో పెట్టి పట్టుకెళ్ళి చుట్టూ కొంచెం ఏదైనా పగిలిపోద్దేమో అన్నట్టు లోపల మళ్ళీ ఆ ధర్మాకోల్ షీట్లు అవి ప్యాక్ చేసి పెట్టి పట్టుకెళ్ళి ఇచ్చారనుకోండి, అంత పెద్ద పెట్టి చూడగానే వాళ్ళు ఏమనుకుంటారు? ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. ఇందులో ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఉంది అనుకుంటారు. సడన్గా పెళ్ళి తతంగం అంతా అయిపోయిన తర్వాత నీ బొమ్మ చూడగానే ఆహా నా స్నేహితురాలు నన్ను ఎంతో ప్రేమించి మంచి గిఫ్ట్ తెచ్చిందని ఎలా చింపగానే మొత్తం అంతా తీయగానే తీస్తుంటే వస్తున్నాయి ఎంత విలువైందో ఇన్ని పెట్టి ఇంత చక్కగా ప్యాక్ చేశారు. దానిమ్మకాయలు యాపిల్ పళ్ళు నలిగిపోకుండా పేపర్ ముక్కలు పెట్టినట్టు ఇంత చక్కగా పెట్టి ప్యాక్ చేశారని అన్నీ తీసిన తర్వాత ఓకంతా తీసిన తర్వాత ఆ ధర్మాకోల్ షీట్లు అన్నీ తీసిన తర్వాత పాత సేమండి దాకా వచ్చింది అనుకోండి, ఏమనుకుంటారు వాళ్ళు? ఫోన్ చేసి మరీ తిడతారు. ఇంకా అక్కడితో ఊరుకోరు, ఫోన్ చేసి మరీ తిడతారు. అవసరమైతే ఫేస్బుక్లో పెట్టి ఇదిగో ఇలా చేసింది ఇది అనుకుంటారు. కాబట్టి పాత నిబంధన కాలంలో ఆ గుడ్డిది కుంటిది ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, నాయన దేవునినైతే నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైంది? మీ హృదయంలో నాకు స్థానం లేదు. అక్కడ తిండి గురించి కాదు అక్కడ ఇంపార్టెన్స్, దేనికి? మీ హృదయంలో నాకు స్థానం లేదు అన్న విషయాన్ని అక్కడ బహిర్గతం చేశాడు. మరి ఇక్కడికి వచ్చేసరికి నేనిచ్చిన గోధుమ పిండి, నేనిచ్చిన తేనె, నేనిచ్చిన నూనె, నేనిచ్చిన నా పిల్లలు, నేనిచ్చిన వస్త్రాలు, నేనిచ్చిన వెండి బంగారాలు ఇవన్నీ తీసుకుని నువ్వు చేస్తున్నటువంటి ఆ వ్యభిచారపు క్రియ అన్నాడు. అక్కడ అపవిత్రమైన కార్యం జరుగుతుందంటే నీ హృదయంలో ముందు అపవిత్రత ఉంది. ఆ అపవిత్రత నీ హృదయంలో ఉండబట్టి నువ్వు చేసే కార్యాల్లో కనబడుతోంది. నీ హృదయంలో అపవిత్రత లేకపోతే నువ్వు చేసే కార్యాల్లో అదేమీ కనబడదు. ఇలాంటి సంఘటనే కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు వారి ముందుకు వచ్చింది. అది చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేయుచున్నారే, ఎందు నిమిత్తం వారు పెద్దల పారంపర్యాచారం అతిక్రమిస్తున్నారని వారిని అడిగారట. అందుకు ఆయన అన్నారట, మీరును మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు అని అన్నారు. తల్లిదండ్రులను కనపరచమని, తండ్రినైనా తల్లినైనా దూషించేవాడు తప్పక మరణం పొందవాలని దేవుడు సెలవిచ్చాడు. మీరైతే ఒకడు తన తండ్రినైనా తల్లినైనా చూచి అది నా వల్ల నీకేది ప్రయోజనకరమైనవో దేవాధిపతిమని చెప్పిన ఎడలా అతడు తన తండ్రినైనా తల్లినైనా గణపరచక్కర్లేదని చెప్తున్నారు. అంటే మీరు అమ్మా నాన్నకి ఇవ్వాల్సింది దేవాధిపతం అని మీరు చెప్పేస్తే అమ్మా నాన్నకి ఇంకేమీ పెట్టక్కర్లేదు అని మీరు చెప్తున్నారు. మీరెందుకు ఇలాంటి దుష్టబోధ చేస్తున్నారు? మీరెందుకు ఇలాంటి దుర్మార్గపు ప్రవర్తన కలిగి ఉన్నారు? మరి మీ పారంపర్యాచారాన్ని సృష్టించుకుని ఆ ఆచారం కోసం ఎందుకు మీరు ఇలా దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు అని ఇక్కడ అడిగారు. అప్పుడు అంటున్నారు చూడండి, మీరు మీ ఆచారాల నిమిత్తమై దేవుని వాక్యాన్ని అర్థం లేనిదిగా చేసేస్తున్నారు. ఇది ఈ రోజున్న క్రైస్తవ మేధావులు, కుహన మేధావులు కూడా కొంతమంది నోట్ చేసుకోవాలి. మీరు మీ ఆచారాల నిమిత్తం దేవుని వాక్యాన్ని అన్యజనుల మధ్య ఏం చేస్తున్నారు? అర్థం లేనిదిగా మార్చేస్తున్నారు. మీ భావజాలం ఇతరుల మీద రుద్దేస్తారు. ఎలా మాట్లాడతారంటే వాళ్ళు నమ్మిన దాన్ని ఇతరులకు కూడా ఆపాదించి మాట్లాడేస్తుంటారు. అంటే అదే అందరూ ఫాలో అవ్వాలన్నట్టు, ఇదే ఘనత అన్నట్టు, ఇదే దేవుడికి నచ్చుతుంది అన్నట్టు. కానీ దేవుని మనసు ఏంటో చెప్పరు వాళ్ళు. అలాంటి దొంగల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ ఏం రాస్తున్నాడో చూడండి. మనుషులు ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను బోధిస్తూ వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని యెషయా మిమ్మును గురించి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పి జనసమూహాలను పిలిచి మీరు విని గ్రహించండి. మీరందరూ విని గ్రహించండి. ఏం విని గ్రహించాలి? చదవండి జాగ్రత్తగా. నోట పడునది మనుష్యుని అపవిత్ర పరచదు. మళ్ళీ గట్టిగా చదవండి. నోట పడునది మనుష్యుణ్ణి అపవిత్ర పరచదు. మళ్ళీ గట్టిగా. మనుష్యుని ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారు? యేసుక్రీస్తే చెప్పారు. నేను నమ్మిన నా రక్షకుడు చెప్పారు. ఇది అబద్ధమా నిజమా? చెప్పండి. ఇప్పుడు నోట పడున్నది మనుష్యుని అపవిత్ర పరచదు అంటే కేవలం భోజన పదార్థాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు సుమా ఇక్కడ. మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఏది పెడితే అది పెట్టకూడదు. మీరు యేసుప్రభు అంత తెలివి తక్కువగా మాట్లాడలా. యేసుప్రభు మాట్లాడుతున్న దేని గురించి? కేవలం భోజన పదార్థాల గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే తింటున్న
భోజన పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు ప్రపంచమంతా ఉన్న భోజనం ఎవరిచ్చిందండి? ప్రసంగ గ్రంథం 2:25. ప్రసంగ గ్రంథం 2:25లో ఒక మాట చెప్పబడింది. మీరు చాలాసార్లు చదువుకున్నారు. ఏంటా మాట టగటగా చదవండి. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము అంటే, ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించటం ఎవరి వల్ల కాదు. అర్థమవుతుందా? అంటే ప్రపంచ ప్రజలందరికీ భోజనం ఇస్తుంది ఎవరు? చైనా వాళ్ళకి భోజనం పెడుతుంది ఎవరు? అమెరికా వాళ్ళకి, ఆఫ్రికా వాళ్ళకి, ఇక్కడ ఇండియాలో హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి, జైనులకి, బుద్ధిస్టులకి, దేవుణ్ణి నమ్మని వారికి. ఎస్ యువర్ రైట్. సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వలోకాలకు ప్రభు అయినటువంటి దేవుడు సర్వమానవాళిని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే సర్వమానవాళికి ఆయన తండ్రి. కేవలం దేవుడు హిందువులకే దేవుడు, ముస్లింలకే దేవుడు, క్రైస్తవులకే దేవుడు, జైనులకే దేవుడు, బుద్ధిస్టులకే దేవుడు, ఈ దేశం వాళ్ళకే దేవుడు అని అనకూడదు. దేవుడు ప్రపంచానికి అంతటికీ దేవుడే. ప్రపంచ ప్రజలందరూ ఆయన పిల్లలే. మనం అందరం ఒకే తండ్రి సంతానం, ఒకే సృష్టికర్త సంతానం. దేవుళ్ళను మనుషులు విడగొట్టారు కానీ దేవుడు మనుషుల్ని విడగొట్టుకోలేదు. గమనించండి జాగ్రత్తగా. మనుషులు దేవుణ్ణి విడగొట్టారు కానీ దేవుడు మనుషుల్ని విడగొట్టుకోలే. మీరందరూ నా పిల్లలనే అంటాడు. మీరందరూ నా సంతానం, మీరందరూ నా పిల్లలు. కాబట్టి సమస్తాన్ని మానవాళికి ఇచ్చింది ఎవరు? దేవుడే. ఈరోజు మనిషి తినదగిన భోజన పదార్థాలన్నీ కూడా సర్వకృపానిధి అయిన దేవుడు సమస్త మానవాళికి అనుగ్రహించినవే. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రభు, నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు. నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చునదియే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. ఇదే సందర్భం మరో చోట కూడా రాయబడింది. చూడండి, అది కూడా చూడండి. నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు, నోట నుండి వచ్చినదే మనుష్యుని అపవిత్రపరుస్తోంది. ఏమండి? ఇంకో సందర్భం కూడా మనం దైవ గ్రంథంలో నుండి చూస్తే మార్కు సువార్త 7వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. వెలుపలి నుండి లోపలికి పోయి, ఇది కూడా ఎవరి మాట? యేసుప్రభు వారి మాట. వెలుపలి నుండి లోపలికి పోయి మనుష్యుణ్ణి అపవిత్రునిగా చేయగలిగినది ఏది లేదు. మళ్ళీ చెప్పండి, గట్టి చెప్పండి, చెవుల్లో తుప్పు వదిలిపోవాలి. గట్టి చెప్పండి. లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయి భోజనం అంటూ ఏది లేదు. ఉందా? మరి ఇప్పుడు ఉందన్నామా మనం? ఏమైనా ఉందన్నాం అనుకోండి, ఎవరి మాట అబద్ధం? యేసుప్రభు వారి మాట అబద్ధం. లేదండి, ఈ భోజనం కాదు కానీ వేరే భోజనం అపవిత్రమైందండి, ఆ భోజనం కాదు కానీ ఇంకో భోజనం అపవిత్రమైందండి, ఆ భోజనం కాదు కానీ మరో భోజనం అపవిత్రమైందండి, ఇక్కడిది కాదు కానీ అక్కడిది అపవిత్రం, అక్కడిది కాదు ఇంకో చోట అపవిత్రం. నీ భావజాలం తప్పు. నువ్వు ఇంకా ఎదగని పసికోనవే. చాలామంది పసికోనల దగ్గరికి వెళ్ళి ఆ పసికోనలను డౌట్లు అడుగుతుంటారు. అయ్యా, ఈ భోజనం సరైంది కాదా అంటే పసికోన ఏం చెప్తాడు? ఆడి హృదయంలో ఏదుందో అదే చెప్తాడు. పసిపిల్లలు వాళ్ళు, ఇంకా ఎదగలేదు, జ్ఞానం లేదు, ఇంకా అంత సబ్జెక్ట్ ఉండదు. యేసుక్రీస్తు మాస్టర్. ఆయన ఎవరు? మాస్టర్ యేసుక్రీస్తు. ఈ మాస్టర్ ఏం చెప్తున్నారంటే, నోట్లో పడి అంటే వెలుపల నుండి లోపలికి ఎంటర్ అయిపోయి, వెలుపల నుండి లోపలికి ఎంటర్ అయిపోయిన ఏ భోజనమైనా, భోజనం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మళ్ళీ మీరు ఇక్కడ తీసుకొచ్చి అడ్డమైన అని కలపకండి. అంటే వెలుపల నుంచి లోపలికి వెళ్ళి ఏది అపవిత్రపరచదా అని అడ్డమైన కలపకండి. ఇక్కడ అపవిత్రత అనగానే మళ్ళీ దేని గురించో తెలుసా? ఇక్కడ కూడా ఇంకా సూపర్ టాప్కి వెళ్ళిపోతాయి. ఇంకా సూపర్ టాప్. అపవిత్రత అంటే దేనికి సంబంధించిందంటే ఒక వ్యక్తి ఆత్మకు సంబంధించిన విషయం ఇది. అపవిత్రాత్మ, పవిత్రాత్మ. ఒక వ్యక్తి అపవిత్రుడుగా మారిపోతున్నాడు అంటే ముందు అతను అనబడే ఆత్మ అపవిత్రుడు అవ్వాలి కదా. శరీరం మట్టిలోకి వెళ్ళిపోయి కాలిపోద్ది. నిత్యత్వం అయినా నిత్య నరకమైనా దేనికి? ఆత్మకే కదా. నిత్య వేదనైనా, నిత్య సంతోషమైనా, నిత్య జీవమైనా దేనికి? ఆత్మకే. మనం చేసే ఆరాధన కూడా దేంతో? ఆత్మతో, సత్యంతో. ఇది సూపర్ టాప్. ఇంకా పైన ఉన్న జ్ఞానం ఇది సర్వసత్యం.
ఆ సర్వసత్యంలో యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ నువ్వు నీ ఆత్మను అపవిత్రపరచడానికి ఒక పదార్థం పనికిరాదు అన్నాడు అంతే. ఇది ఫైనల్, ఇంకా రాసుకోండి. ఒక పదార్థం నీ ఆత్మను అపవిత్రం చేయలేదు. నీ హృదయం అనగా ఆత్మకు సంబంధించింది, అది కూడా చెప్పాను నేను. పాటలో కూడా రాశాం, హృదయం అనేది దేనికి సంబంధించింది అని రాశాం పాటలో, ఆత్మకు సంబంధించింది. ఆత్మ అనగా హృదయం అపవిత్రం అవ్వాలి అంటే ఒక పదార్థం దాన్ని అపవిత్రం చేయలేదు అని యేసు ప్రభు చెప్పాడు, మన రక్షకుడైన యేసు ప్రభు. దీని గురించి కొంచెం సీరియస్గా ఆలోచించాలి మనం. ఆయన ఏమంటారంటే వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనుష్యుని అపవిత్రునిగా చేయును. సూపర్ అండి ఇది, అసలు ఈ టాపిక్కే సూపరు. ఒక అపవిత్రుడు అని అనబడాలంటే ఎక్కడి నుంచి రావాలంటే అది లోపల నుంచి రావాలి. బయట నుంచి వెళ్తే నువ్వు అపవిత్రుడు కాదురా బిడ్డ, అక్కడ మెప్పు పొందలేవు నువ్వు దేవుని ఎదుట. అందుకంటాడు భోజనము వలన మనము దేవుని ఎదుట మెప్పు పొందము అని. ఉందా లేదా బైబిల్లో? ఉందా లేదా? భోజనమును బట్టి మనం దేవుని ఎదుట మెప్పు పొందము. రోమపత్రిక అనుకుంటా 14వ అధ్యాయం, రోమపత్రిక 14వ అధ్యాయం 14వ వచనం. సహజంగా ఏదీ నిషిద్ధం కాదని నేను కూడా ఎవరు ఎందు ఎరిగానంటే ప్రభు అయిన యేసునందే ఎరిగా. ఎందుకంటే ఆయన ఏం బోధించాడు? యేసుక్రీస్తు వెలుపల నుంచి లోపలికి వెళ్ళేది నిన్ను అపవిత్రపరచదు కానీ బిడ్డ, లోపల నుంచి బయటకు వచ్చేది నిన్ను అపవిత్రుడిగా చేస్తుంది బిడ్డ అన్నాడు. నేను విగ్రహాన్ని నమ్మను, నువ్వు నమ్ముతున్నావు. అపవిత్రత విగ్రహంలోంచి నాలోకి వచ్చిందా? నాలో నుంచి విగ్రహంలోకి వచ్చిందా? ఇదొక సూపర్, ఇంకా సూపర్ ఇది. అపవిత్రత విగ్రహంలో నుంచి నాలోకి వచ్చిందా? నాలో నుంచి విగ్రహంలోకి వెళ్ళిందా? మీరు చెప్పండి. ఎస్ యువర్ రైట్. నాలో నుంచి వెళ్ళింది తప్ప అందులోంచి రాలే లోపలికి, అది ఉట్టిదే. వస్తే ఎందులో నుంచి రావాలి దరిద్రం అంతా? నాలో నుంచే వచ్చి నిన్ను దేవుని చేశాను నేను. అసలు నిన్ను దేవుని చేసినోడు తప్పు, నీ తప్పు కాదు. నన్ను అడిగితే విగ్రహాన్ని తప్పు కాదు, విగ్రహాన్ని దేవుణ్ణి చేసినోడిది తప్పు. ఇది లా, ఇది రూల్, అంతే కదా. రూల్ ఏది? వాళ్ళదిగా తప్పు కాదు, నా తప్పు. ఒక అమ్మాయిని ఎవడో పాడు చేసాడు. ఇప్పుడు అందరూ వెళ్ళి ఓ వ్యభిచారి, ఓ పతిత, ఓ శీలం కోల్పోయిన దానా అని వాగకూడదు. ఎందుకు వాగకూడదు? ఆ అమ్మాయి ఇష్టపడి రేప్ చేయించుకోలేదు. తప్పు చేసిన కుక్కననండి, ఆ తప్పు చేసిన కుక్కన్నాడు చూడండి, ఆ కుక్కననండి. ఏమని? నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి ఆ అమ్మాయి మీద మోజుపడి ఆ నమ్మించి వంచి మోసం చేసి ఆ అమ్మాయిని లొంగ తీసుకున్నావు. తప్పు ఎవరిది? అమ్మాయిదా నీదా? నీది తప్పు, నువ్వు చిత్తకారిత కుక్కవే. ఇప్పుడు తప్పు నీదైతే నిన్ననాలి, మరి అనవసరంగా ఆడపిల్లని ఎందుకు అనాలి? పాయింటే కదా. తప్పు నువ్వు చేసావు కాబట్టి నిన్ననాలి, నిన్నుదనాలి. నువ్వు పవిత్రుడు కాదు, నువ్వు దొంగవి, నువ్వు నీచుడివి. ఆడపిల్లని అనకూడదు, తప్పది. అలాగే విగ్రహాందిగా తప్పు, దాన్ని పెట్టిన నీది తప్పు. దాన్ని నమ్మి ఇందులో ఏదో ఉందని దాన్ని సర్వకృపానిధి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడిని దేవునికి ఆపాదించావే, అది నీ తప్పు. అది యేసుప్రభు విగ్రహం అయినా, మరియమ్మ విగ్రహం అయినా, ఇంకే విగ్రహం అయినా, అది పెట్టిన నీదే తప్పు తప్ప ఆ విగ్రహానికి ఏ తప్పు లేదు. ఇప్పుడు రేపు పొద్దున్న నరకోల విగ్రహాన్ని వేస్తాడా, నిన్నేస్తాడా? చెప్పు. నరకోల విగ్రహాన్ని వేస్తాడా, నిన్నేస్తాడా? చెప్పబోయా, ఎవరినేస్తాడు? నిన్నే. ఆటలెందుకు? పంచిపోతాల్లో మట్టిలో మట్టి అయిపోతాయి అంతే. మట్టిలో మట్టి అయిపోతే మన శరీరంలాగే. నిన్నేస్తాడు, నిన్ను అడుగుతాడు లెక్క, దాన్ని అడగడు. చూసా, ఇంకా ఎక్కడ తెచ్చారు చూడండి వీళ్ళు బుర్రలేనోళ్ళు. ఈ బుర్రలేనోళ్ళు అందరూ కలిసి ఒక విషయాన్ని ప్రజలకు అర్థం చేయించడం మానేసి వాళ్ళని ఇంకా మూఢనమ్మకాల్లోకి నెట్టేసేవాళ్ళు, వాళ్ళని ఇంకా అజ్ఞానంలోకి నెట్టేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు మనకు బోధకులుగా ఉండడం మన దౌర్భాగ్యం. కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. తప్పు నీది, నీ హృదయంలో ఉంది ముసలం. అందుకే ప్రభు అన్నాడు, సహజంగా ఏది నిషిద్ధం కాదని నేను ఎరుగుదును, ప్రభు అయిన యేసునందే ఎరుగుదును. ఎందుకంటే ఆయనే బోధించాడు. ఏమని బోధించాడంటే, వెలుపల నుండి లోపలికి పోయి నన్ను కానీ నిన్ను కానీ అపవిత్రపరిచే పదార్థం అంటూ ఈ భూమి మీద ఏదీ లేదు. అన్నిటినీ దేవుడే, సమస్తాన్ని సృజించిన వాడు దేవుడే.
మరి వెలుపల నుండి లోపలికి పోయి అపవిత్ర పరిచేది కాదు, కానీ లోపల నుంచి బయటకు వచ్చేదే అపవిత్రపరుస్తుంది. అంటే ఒక విగ్రహాన్ని తయారు చేసి, మరియమ్మ విగ్రహాన్ని, యేసుప్రభు విగ్రహాన్ని తయారు చేసి దాని ముందు ఏదో పెట్టి అక్కడ మొత్తం అపవిత్రపరిచింది ఎవరు? నీ హృదయం. నువ్వు చేసావు ఈ పంటంతా. వాటికేం తెలుసు? ఆ తిండికేం తెలుసు? ఆ బొమ్మకేం తెలుసు? వాటిని ఎందుకు అనుకోవటం? వాటికి ఏం తెలియదు. దూడ చేశాడు అహరోను. దూడ తప్ప? దూడను శిక్షిద్దామా? దూడను కొడదామా? కొడితే నువ్వు ఎంత కొట్టు పడుతూనే ఉంటుంది. అది దానికి నొప్పి రాదు. ఎందుకంటే అది ఏంటది? దూడ కాదు, దూడ బొమ్మ. అది కూడా ఈ చెవులు, ఈ కాళ్ళు, ఈ ముక్కులు అన్నీ ఒలిసి ఎంచారట అహరోన్తో. సో నువ్వు ఎంత కొట్టినా దానికి నొప్పి రాదు. అవి కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి పలకవు, మాట్లాడవు అని ఎందుకన్నాడు? వట్టివి. నువ్వు కొడితే కొట్టించుకుంటే నేను ఇష్టం వచ్చిన సంవత్సరాలు కొట్టుకో, నువ్వు చచ్చేంత వరకు కొట్టుకో, అస్సలు పట్టించుకో. అంటే తప్పెవరిది? చేసిన అహరోనుది, చేయించుకున్న ఇశ్రాయేలీలది. ఫస్ట్ A1 ఎవరు? ఇశ్రాయేలీలు. A2 ఎవరు? అహరోను. ఎవడైనా పనికిమాలి పని చేసాడు అనుకున్నాడు మీద ఎఫ్ఐఆర్ వేస్తారు కదా. ఎఫ్ఐఆర్ వేసినప్పుడు అందులో A1 A2 అని రాస్తారు. A1 అంటే మొత్తం ఈ దరిద్రం అంతా చేసిన దరిద్రుడు ఈడే A1. ఈడేమో A2. ఈడు వెనకాల ఉండి సపోర్ట్ చేస్తాడు ఈ కొండముచ్చి ముఖముడు. ఈడు A2. ఈడేమో A3. ఈడు ఆంబోతిడు. ఈడేమో కింద ఉండి సపోర్ట్ చేస్తాడు A3. ఈడేమో A4. ఈడో దుర్మార్గుడు. వీళ్ళందరూ వెళ్ళడానికి లారీలు అయ్యి సపోర్ట్ చేసి తీసుకెళ్ళాడు. దిశ హత్య కేసు అక్కడ తీసుకెళ్లారు. ఆ అమ్మాయిని చంపేశారు. A1 A2 A3 A4 అలా పైనుంచి కిందకి రాస్తారు. అందులో ఒకడు ఎవడో ఉంటాడు, వద్దురా బాబు, తప్పురా బాబు, పాపంరా, అన్యాయంరా, మన అక్కలతో తన అంతేరా, మన చెల్లెంతో తన అంతేరా, పాపంరా, తప్పురా అన్నాడు ఎవడో ఉంటాడు. ఆయన A5 వేస్తారు. ఒకవేళ అన్నా కూడా నువ్వు ఉన్నావు కదరా అంటే, ఉన్నానండి బాబయ్య, కానీ నేను ఏం చేయలేదండి, నేను అసలు ఏం అనలేదండి, నేను ఏం చేయలేదండి, ఆ పాపంలో నేను లేనండి. ఆ పాపలో నువ్వు లేవు కానీ వాళ్ళతో ఉన్నావు కదా. ఉన్నానండి. మరి మర్నాడు పొద్దునే వచ్చి ఇలా చేశారని నువ్వు వచ్చి చెప్పావా? చెప్పలేదండి. భయం వేసిందండి, నన్ను చంపేస్తాన్నారండి, అందుకని నిన్ను కూడా ఎత్తనం అంటారు. సో A5 ఇలా ఉంటాయి లెక్కలో. కానీ ఈరోజు సమాజం ఎలా ఉంటుందంటే, రాళ్లతో కొట్టి చంపేద్దాం. ఎవరిని? వ్యభిచారం మందు పట్టబడింది. మరి ఆడేడాడు? ఆ వ్యభిచారం చేసినోడేడు. అంటే వ్యభిచారం ఒక్కతే చేసిందా? ఇంకోటి కూడా ఉన్నాడుగా. మరి వాడేడి? ఆ జారుడేడి? ఆ దుర్మార్గుడేడి? ఆ నీతిపరుని వేషం వేసుకుని సమాజంలో తిరుగుతున్న ఆ దిక్కుమాలిన నీచుడేడి? వాడిని తీసుకురండి మొదట. వాడు సమాజంలో ఎలా తిరుగుతున్నాడు? మంచి బట్టలు వేసుకు గౌరవంగా తిరుగుతున్నాడు, కానీ వాడు దొంగ. నీతి బోధలు చేసుకుని తిరిగేస్తాడు దొంగ. కానీ ఇక్కడ ఎవరు నిలబడ్డారు? ఒక ఆడపిల్ల నిలబడింది. సో ఇప్పుడు మనం తప్పు ఎవరిని అనాలంటే ఆడపిల్ల అనకూడదు. ఎవరిని అనాలి? వాడు, ఆ దొంగని అనాలి, ఆ నీచుని అనాలి. ఇన్ ద సేమ్ వే నువ్వు విగ్రహాన్ని ఎప్పుడు తప్పు పట్టుకో, చేసినోడిని తప్పు పట్టు. నువ్వు విగ్రహాన్ని తిట్టకో, చేసినోడిని గద్దించు. అర్థమైందా? కొంతమంది అనవసరంగా విగ్రహాల మీద ప్రతాపం తీర్చేసుకుంటారు. అప్పుడప్పుడు నాకు నవ్వు వస్తుంది. నరేంద్ర మోదీ గారు దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఆయనకి ఇంటికి ముక్క రాలదు. నిజమా కాదు చెప్పండి? నిజమా కదా? ఎవరో రాజకీయ నాయకుడు బొమ్మ సెంటర్లో నిలబెట్టి చెప్పులతో కొట్టేశారట. మీ తల తిక్కతనం, మీ తలకాయలు ఇంతనం తప్పితే ఈ రాజకీయ నాయకుడు బొమ్మ నువ్వు చెప్పులతో కొడితే ఏంది, లేకపోతే దాని మీద ఏమైనా పోస్తే పెట్రోల్ పోసి తగలబెడితే ఏంది? ఆడ ఏసీ రూమ్లో హాయిగా కూర్చొని జ్యూస్ తాగుతా టీవీలో చూస్తుంటాడు. అంతే కదా? నీ పిచ్చ, నీ వెర్రి అంతే. మరి నీ పిచ్చ, నీ వెర్రి రాసుకో. రాజకీయ నాయకుల బొమ్మలు రోడ్ల మీద పెట్టో, నీకు నచ్చనోడు బొమ్మ రోడ్డు మీద పెట్టో, నీకు నచ్చనోడు బొమ్మ నేను నిలబెట్టో అంటించేయడం, లేకపోతే ఆ బొమ్మకి ఏదో చెప్పులు దండేసి నీ పైశాచికత్వాన్ని తగ్గించుకోవడం, నీ పిచ్చతనాన్ని తగ్గించుకోవడం, నీకున్న దరిద్రాన్ని అంతటిని అక్కడ వదిలించుకోవటం, అదంతా నీ పిచ్చ, నీ వెర్రి. ఆ బొమ్మకు నువ్వు చెప్పులు దండేసినంత మాత్రాన ఆయన ఘనత ఏమీ తగ్గిపోదు. ఆ బొమ్మ నువ్వు కొట్టేసినంత మాత్రాన ఆ దెబ్బ ఒక్కటి కూడా అతనికేమీ తగలదు. ఆ బొమ్మ మీద నువ్వేదో చేసినంత మాత్రాన ఆ అపవిత్రత ఏది అతనికి అంటదు. ఇదంతా నీ పిచ్చి, నీ వెర్రి. అలాగే ఆ బొమ్మను ఆరాధించిన ఆరాధన ఆయన దగ్గరికి ఏమి వెళ్ళదు. అది కూడా నీ పిచ్చ, నీ వెర్రి. మరంతే కదా? నేను యేసుప్రభు ఫోటో పెట్టుకుని
ఆ ఫోటో ముందు 100 పొర్లు దండాలు పెడితే నాకు బైబిల్లో ఉన్న వాక్యం అంతా బుర్రలోకి వచ్చేద్దా? అక్కడ నుంచి రేపటి నుంచి నేను జ్ఞానవంతుడిగా బతికేస్తుంటానా? అంత ఎందుకండి? బైబిల్ తల కింద పెట్టుకుని పడుకుంటేనే బైబిల్ తలలోకి వెళ్ళదు. ఇంకా యేసుప్రభు ఫోటో వదిలేయండి. బైబిల్ తల కింద పెట్టుకుని పడుకుంటేనే బైబిల్ ఎందులోకి వెళ్ళదు? తలలోకి వెళ్ళదు. మరి బైబిల్ ఏం చేయాలి? చదవాలి. మన హృదయముల మీద వ్రాయబడే పత్రికలా మారాలన్నాడు. ఇది పరిపూర్ణమైన జ్ఞానం. ఇది తెలియని వాళ్ళు ఏం మాట్లాడతారంటే, అమ్మో దేవుడికి చాలా కోపం వచ్చేస్తుందిట. ఎవడికి వస్తుంది కోపం? నీకు వస్తుందేమో, దేవుడికి రాదు. దేవుడు వెర్రివాళ్ళనే అనుకుంటాడు, అజ్ఞానులనే అనుకుంటాడు, జ్ఞానులనే అనుకుంటాడు. నీలా కాదు ఆయన. నువ్వు వెర్రోడివి, నువ్వు తెంగరోడివి. నీ తెంగరతనాన్ని అందరి మీద రుద్దేద్దాం అనుకుంటావు నువ్వు. దేవుడు అలా కాదు. ఆయన సర్వజ్ఞాని, ఒమ్నీషియంట్, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఏం రాశాడు చూడండి ఇక్కడ. సహజంగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకుని వానికి అది నిషిద్ధమే. మొన్న చెప్పేశాను ఈ విషయాన్ని. ఒకవేళ ఏదైనా ఇది నిషిద్ధం అన్నావంటే, నీ మనసులో నీ మనస వాచ కర్మేనా దాన్ని పరిపూర్ణంగా అలా నమ్మావంటే ఇంకా అది ఏంటది? నిషిద్ధమే. అనుమానముతో తినవానికి అది ఏంటట? దోషం. అందుకే తినకూడదు. నువ్వు ప్రభు బలలోనిది, దయ్యముల బలలోనిది తిననేరవు, తాగనేరవు. అక్కడ చేయమంచలేవు, ఇక్కడ చేయమంచలేవు. ఎందుకంటే ఇక్కడ ప్రభు బల పవిత్రమైందని ఎంచుకుంటున్నావు, ఇక్కడ దయ్యముల బలలో ఉన్నది కూడా పవిత్రమైందని ఎంచుకుంటున్నావు. ఈ దయ్యముల బలలో ఉన్నది కూడా నిజమనే ఎంచుకుని భుజిస్తున్నావు. ఇక్కడ ప్రభు బలలోది కూడా నిజమని ఎంచి భుజిస్తున్నావు. ఒక పక్క ఆయన శరీరం రక్తం అని ఎంచి భుజిస్తున్నావు, ఒక పక్క ఈ దయ్యముల బలలో దాన్ని కూడా ఎంచి భుజిస్తున్నావు. ఎంచి భుజించడానికి అది ఎప్పుడు కూడా అపవిత్రతే, దోషమే. అందుకే తినొద్దు అన్నాడు. సహజంగా అయితే ఏది నిషిద్ధం కాదు. ఈ ప్రకృతిలో ఎందులో కళంకాన్ని ఆపాదించగలం? ఆ కొబ్బరి చెట్టు అపవిత్రమైంది అనగలవా? అప్పుడప్పుడు రోడ్డు మీద వెళ్ళిపోతుంటే నిమ్మకాయలు కనబడతాయి, అపవిత్రమైన నిమ్మకాయలు అంటారు. నేను అన్నలాగా, నేను అసలు అన్ను. మీలో చాలామందికి ఇప్పటికీ భయం కదండి ఆ నిమ్మకాయ తొక్కాలంటే. ఏదో తెలియని దిగులు, ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంటుంది. సినిమాలు చూసేసి ఇంకా చావక మీలో ఆ పులుపు ఇంకా చావాలా? ఆ నిమ్మకాయల పులుపు చచ్చిపోద్ది కానీ ఎండిపోయి మీలో పులుపు చావదు. ఆ పులుపు చావక ఎండిపోయిన నిమ్మకాయని కూడా టచ్ చేయాలంటే గడ 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 వణికిపోతుంటారు. ఆ మిరపకాయ ముట్టుకోవాలంటే భయం మీకు. ఐ డోంట్ కేర్. నేను అసలు ఎప్పుడు పట్టించుకోను. నాకు అడ్డుకు వస్తే కాలుతో అనుకుని వెళ్ళిపోతా. అసలు ఎప్పుడు శ్మశానాల్లోకి వెళ్ళిన నా కాళ్ళకి తగిలితే తగలొచ్చి ఐ డోంట్ కేర్. నేను పట్టుకున్నా ఏమైనా నేను అసలు పట్టించుకోను. ఎందుకంటే నాకు అపవిత్రత ఏమి రాదు. నేను హృదయపూర్వకంగా నమ్మా, అది నిమ్మకాయ నా ప్రభు ఇచ్చాడు, దాంట్లో ఎందుకు అపవిత్రత ఉంటుంది? అది నా జ్ఞానం. ఇంకోటి ఎవడో ఉంటాడు గడగడగడ, అయ్యి బాబోయ్ ఆ నిమ్మకాయ ముట్టుకోకూడదు, ముట్టుకున్నామంటే ఎందుకు పనికి రాకుండా పోతే గట్టిగా చెప్పి మీ అందరి మీద రుద్దేస్తుంటాడు దౌర్భాగ్యుడు. నేను అలాంటి దౌర్భాగ్యుని కాదు కనుక నేను రుద్దను. నేను నిజం చెప్తా. నువ్వు నమ్మితే ఎంచుకో, అందులో ఏదో ఉందని ఎంచుకుంటే గడగడ వణుకుతానే ఉంటావు, వణుకలాగా నేను ఎవడేం చేయలేడు ఇంకా. కానీ వాస్తవానికైతే అందులో ఏమీ లేదు. ఇది అల్టిమేట్ ఆన్సర్. దిస్ ఈజ్ ద అల్టిమేట్ ఆన్సర్. అర్థమవుతుందా? రైట్. తర్వాత, నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవు ఇక ప్రేమ కలిగి నడుచుకునేవాడవు కావు. ఇది ఆల్రెడీ మొన్న మనం డిస్కస్ చేసాం ఈ విషయాన్ని చాలా క్లియర్గా. ఇంకేమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఆ సబ్జెక్ట్ వినండి, ఫస్ట్ పార్ట్ 1. మళ్ళీ అదే చెప్తే మీకు తలపోటు వస్తుంది, నాకు నీరసం వస్తుంది, అందుకని చెప్పట్లేదు. ఇంకా లైవ్లో చూసేవాళ్ళు కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆల్రెడీ 2 అయిపోయి 3లోకి వచ్చాం మేము. మీరు ఆ 2 ఎక్కాలు చదువుకొని 3 ఎక్కానికి రండి. అంటే లైవ్లో ఈరోజు కొత్తగా చూసేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు అనుకుంటారు ఇదేంటి అన్నయ్య ఈ టాపిక్ ఇంకా పరిపూర్ణంగా చెప్పలేదు అనుకోండి. ఆల్రెడీ 2 అయిపోయేది, 3లోకి వచ్చాం మనం. 3లో మనం కదులుతున్నాం. సో నీకు అర్థం కావాలంటే ముందు 1 దాటుకొని 2 దాటుకొని అప్పుడు ఎక్కడికి రావాలి? 3లోకి వస్తే ఇంకా అర్థం అవుతుంది. రైట్. సహోదరుడు ఎవడైనా అలాంటి భావజాలంలో ఉంటే గనుక వాడి కోసం నువ్వు అవసరమైతే మాంసమే తినడం మానేయి అన్నాడు. ఇది పరిపూర్ణమైన జ్ఞానం. రైట్. ఆ తర్వాత, ఎవని కొరకు క్రీస్తు చనిపోయాడో వాడిని నీ భోజనం చేత పాడు చేయకు, మీకున్నది మేలైనది దోషణ పాలు కానివ్వకు. దేవుని రాజ్యము భోజనమును పానము కాదు నాయనా. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ సబ్జెక్ట్, వాట్ ఏ వండర్ఫుల్ నాలెడ్జ్.
దేవుని రాజ్యము అనగా సంఘము భోజనము పానము కాదు. అవన్నీ చిన్నపిల్లల్లాగా ఇంకా వాటి గురించి మాట్లాడుకుంటారేంటి? పక్కన పెట్టండి. ఎప్పుడు ఎదుగుతారు మీరు? ఇంకా పాలు తాగవలసిన పిల్లలైనా మీరు? బలమైన ఆహారం తినగలిగే స్థాయికి ఎదగరా మీరు? ఆ భోజనం పానం కాదు దేవుని రాజ్యం. మరి ఏంటట? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నవి. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. ఈ విషయమందు మీరు ఎవరికి దాసులు అవ్వాలి? క్రీస్తుకు దాసులు అవ్వాలి. క్రీస్తు ఏమి నేర్పించారు? వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రపరుచినదేదియూ లేదు. ఇంకా భోజనం నిమిత్తం దేవుని పని పాడు చేయకండి. 20వ వచనం. భోజనం నిమిత్తం దేవుని పని పాడు చేయకండి. సమస్త పదార్థములు పవిత్రములే. సమస్త పదార్థములు పవిత్రములే. గట్టిగా, సమస్త పదార్థం పవిత్రమైందే. నీ మనసు చూసే కోణం మాత్రం అపవిత్రమైంది. అయితే మనం ఏం చేయలేమంటున్నాడు. ఇంకా అక్కడ నీకు ఇందాక చెప్పినట్టే విగ్రహం రూల్గా అయితే విగ్రహం పవిత్రమైందేనండి. అది ఏ విగ్రహం అయినా దేవుని దృష్టికి విగ్రహం ఎలాంటిది? అన్నింట్లో ఒకటి. అది కూడా ఈ పంచభూతాల్లో ఒకటి. అది కూడా పవిత్రమైందే, అదేం కాదు. మరి పగలగొట్టేమన్నాడు కదండి పాత నిబంధనలని. ఎందుకు? ఈ దరిద్రం ఎక్కడుంది కాబట్టి? హృదయంలో ఉంది కాబట్టి. హృదయంలో దరిద్రం ఉంది కాబట్టి దాన్ని పగలగొట్టమన్నాడు. అంటే అది పగిలితే ఇది కూడా పగులుద్దని. ఇప్పుడు కాదు సుమా, అది కూడా ఎప్పుడు? పాత నిబంధనలు. ఇప్పుడైతే అసలు వాళ్ళు చెప్పడు ఆయన. మీరు పరిపూర్ణమైన స్థితికి వెళ్ళండి అంటాడు ఇప్పుడైతే. సో అపవిత్రత అనేది ఎవరిలో ఉంటుందంటే హృదయంలో ఉంటుంది. సమస్త పదార్థాలు పవిత్రమైనవే. దరిద్రం ఏమైనా ఉంటే నీలోనే ఉండాలి. ఆ దరిద్రాన్ని అందరికి అంటించాలి. బాగుంది కదా పాయింట్? సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానంతో తినే ప్రతి ఒక్కడికే దోషమే. నిమ్మకాయలు ఏదో ఉందంటే ఉంది, పచ్చిమిరపకాయలు ఏదో ఉందంటే, ఎండుమిరపకాయలు ఏదో ఉంది బాబు నాకు అంటుపోద్దంటే, సగం రోగాలు నమ్మొచ్చేవండి. నా మనోడికి ఏ రోగం లేదు. మొన్న మధ్య నేను ఎక్కడికి కర్నూలు జిల్లా కొండాపురం వెళ్ళాను. అక్కడ మన సహోదరులు ఉన్నారు చాలామంది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఆ కర్నూలు పరిసర ప్రాంతాలు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక సహోదరుని అడిగా, అరే బాబు ఇక్కడ కరోనాతో ఎవరు చావలేదంటే అన్నాడు. ఏ టీవీ చూడరాళ్ళు సరిగ్గా మనకులాగా అంటుపెట్టు పోరు, టీవీకి పట్టించుకోరు. కరోనా గడిది గుడ్డ. మొన్న ఏదో జలుబు చేసిందన్న గోళీ వేసుకున్న, ట్యాబ్లెట్ వేసుకున్నా, తిరిగేసా. మొన్న జ్వరం వచ్చిందన్న ట్యాబ్లెట్ వేసుకున్నా, తిరిగేసాయి. కరోనా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వణికిపోయి పారిపోయి ఉంటుంది ఆ తుంగభద్ర నదిలోకి. అలాంటి వాళ్ళు ఉంటారు అక్కడ. లెక్క చేయకుండా ఉంటేనే బెటరు. అలాగే ఉండాలి. లెక్క చేయకూడదు దేన్ని. అలా తిరగాలి. అలా తిరిగారు వాళ్ళు. అందుకే చావు ఏదో రోజు ఎలాగ వస్తుంది, వస్తారానే చూద్దాం. ముందు మన ఇమ్యూనిటీ పెంచుకుందాం. మన ఇల్లు బాగుంటే బయట నుంచి వచ్చి మనల్ని ఎవడేం చేస్తాడు? మన ఇల్లు ఎవడు పగల కొడతాడు? మన ఇల్లు బాగుంటే లోపలికి ఎవడు రాలేడు, వచ్చినా ఉండలేడు కదా. ఆ ధైర్యం ఉంది, ఆ శరీరం అంత దృఢంగా ఉంది. ఏమండి? ఎక్కడున్నాం మనం? 21వ వచనం. సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానంతో తినేవాడికి అది దోషం. ఎవడైతే భయం 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 అన్నాడో ఆడు ఉట్టిచారానికే చచ్చిపోతాడు. కరోనా రావక్కర్లేదు ఆడికి, ఉట్టిచారానికే. ఏ భయం లేనివాడికి ఏమొచ్చినా సావడం. నిజంగా శరీరం కంటే మనసు గొప్పదండి. మనసు ఆరోగ్యంగా ఉంటే శరీరం ఆటోమేటిక్గా ఆరోగ్యంగా ఉంటుంది. మనసు ఆరోగ్యంగా లేకపోతే శరీరం ఎంత బాగున్నా వేస్టే. రైట్. ఈయన ఒకటి కలుగులు ఎలకలాగా. సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానంతో తినేవానికి అది దోషం. మాంసం తినడం కానీ ద్రాక్షారసం తాగడం కానీ నీ సహోదరుడికి అడ్డం కలుగు చేయనిది మరి ఏది అయినా మానేయడమే మంచిదని. ఎందుకన్నాడంటే వాడి భావజాలం ఇంకా మారలేదు. వాడి భావజాలం ఇంకా మారలేదు కాబట్టి ఆడు పరిపూర్ణుడయ్యేంత వరకు నువ్వు మానేయడమే మంచిది అన్నాడు. తర్వాత నీకున్న విశ్వాసం దేవుని ఎదుట నీ మట్టుకు నువ్వు ఉంచుకో. ఆడికి ఎట్టకదాన్ని. అది ఏదైనా సరే నీ దగ్గర నువ్వే పెట్టుకో. కొన్ని అటు ఇటు ఉండే విషయాలు ఉంటాయండి. అయితే అటు లేకపోతే ఇటు అనే విషయాలు ఉంటాయి. అందులో నువ్వు అటే అనాలన్నా ఇటే అనాలన్నా నువ్వు ఎక్కడుండాలి?
అప్పర్ స్టేజ్లో ఉండాలి. నువ్వే లోయర్ స్టేజ్లో ఉండి ఇంకొక లోయర్ స్టేజ్లో పెట్టకూడదు. నువ్వు అప్పర్ స్టేజ్లో ఉన్నావు అనుకో, అయితే అటు లేకపోతే ఇటు. అర్థమైందా? నువ్వు లోయర్ స్టేజ్లో ఉన్నావు అనుకో, నువ్వు పడిపోతావు, వాడిని పడగొడతావు. రైట్. ఇక్కడ ఏమంటాడంటే, తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తింటాడు గనుక దోషి అని తీర్పు పొందుతాడు. ఆ విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. అందుకే అంటాడు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనంలో, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి ఏ హృదయమును స్థిరపరచుకునుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించే వారికి ఏ ప్రయోజనం కలగలేదు. ప్రయోజనం కలిగిందన్నాడా కలగలేదన్నాడా? వేస్ట్. దేవుని రాజ్యం భోజనం పానం కాదు, అవన్నీ వదిలేయండి. సమస్త పదార్థాలు పవిత్రాలే. నువ్వు అనుమానంతో తింటే నీకు దోషం. ప్రపంచంలో పదార్థం అంతా పవిత్రమైందే. ఇప్పుడు మనందరి దగ్గర బంగారం ఉందా లేదండి? కొద్ది గొప్ప ఉంది కదమ్మా, అక్కచెల్లెమ్మలు ఉంది కదా. ఇప్పుడు ఈ బంగారాలు అన్నీ తీసి నేను బొమ్మ చేశాను అనుకోండి, ఆహారం దూడం చేసినట్టు. ఇప్పుడు బంగారం ఉండగా నీ మైండ్కి ఏమనిపించలా? బంగారం రూపంలో ఉండగా నీ మైండ్కి ఏమనిపించలా? బొమ్మ చేయగానే నీ మైండ్కి ఏమనిపిస్తుంది? ఇప్పుడు అమ్మో బొమ్మ అంటావు కదా. ఇప్పుడు బంగారం ఏమైనా మారిందా? పదార్థం ఏమైనా మారిందా? ఇప్పుడు నీ మెడలో చైన్గా ఉన్నప్పుడు అది ఎలా ఉందో, ఇక్కడ నేను పోత పోసి బొమ్మగా పోసిన తర్వాత కూడా ఆ పదార్థం అలాగే ఉంది. కానీ మార్పు ఎక్కడ మొదలైంది? ఇక్కడ మొదలైంది. అంటే ముందు చేంజ్ అనేది ఎక్కడ రావాలి? ఇక్కడ రావాలి. ఇక్కడ వస్తే అన్నీ బాగుంటాయి. ఇక్కడ వస్తే అన్నీ బాగుంటాయండి, అంతా బాగుంటుంది, హ్యాపీ. మొత్తం ఇక్కడ వస్తే మొత్తం అంతా హ్యాపీ, ఇంక ఇబ్బంది ఏమీ లేదండి. ఇంకే ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. అందుకే అన్నాడు, భోజనం పానం కాదు నాయన దేవుని రాజ్యం, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందం. ఇది వదిలేసి ఎక్కడికో పోయావు నువ్వు. రైట్. మరో మాట మనం దైవ గ్రంథంలో నుండి చూస్తే ప్రియమైన దేవుని ప్రజలారా, మార్క్స్ వార్త, మళ్ళీ మార్క్స్ వార్త 7వ అధ్యాయంలోకి, ఇందాక చూసిన సందర్భమే. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 15వ వచనం. అందరూ జాగ్రత్తగా చూడాలి. వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియూ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనుష్యుని అపవిత్రునిగా చేయన నేను. ఆయన జనసమూహములను చూచి ఆయన ఈ శిష్యుల ఉపమానమును గురించి ఆయన అడుగగా ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంత అవివేకులైనారా? ఇంకా డౌట్ అడుగుతున్నారు నన్ను వచ్చి, మీరు ఇంత అవివేకులా డౌట్ అడుగుతున్నారు మీరు అన్నాడండి. ప్రభు మాకు అర్థం కాలేదు ప్రభు, వెలుపల నుంచి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు అన్నావు కదా ప్రభు. అంటే ఏంటి ప్రభు, మనం ఏం తిన్నా అపవిత్రం అవుదా ప్రభు? అది ఏదైనా తినేచ్చా? మరి దానియేలు గారు అక్కడ ఆ భోజనం బాల దగ్గర తిన్నన్నారు కదా ప్రభు. దానియేలు గారు తిన్నన్నారా తింటానన్నారా? తిన్ననే కదా అన్నారు. మాకేమి ఇప్పించమన్నారు? శాకధాన్యాదులు. అవి మాత్రం ఎవరివి? ఆ రాజువు కాదా? శాకధాన్యాదులు ఎవరివి? ఎక్కడివి? ఆ రాజువేనా? ఆ రాజు అంతఃపురంలోవేనా? ఆ శాకధాన్యాదులు కూడా ఎవరికి అర్పించేస్తారు వాళ్ళు కదా, బబులోనీలకేనా? రైట్. కానీ అక్కడ దానియేలు గారు పర్టికులర్గా మెన్షన్ చేస్తుంది ఏంటంటే, ఆ లేవియ కాండంలో ఏదైతే దేవుడు తినొద్దన్నాడో వాటిని బబులోనీలు తింటున్నారు. ఇప్పుడు అది అపవిత్రమైంది, వీళ్ళకి తినకూడదు. ఎందుకంటే ఆ భావజాలంలో ఉన్నారు, అది పాత ధర్మశాస్త్రం. అది ఇప్పుడు కొత్త ధర్మశాస్త్రానికి వచ్చేసరికి అడుగుతున్నారు, ప్రభు మరి ఏంటి ఇలా చెప్పారేంటి ప్రభు? మీరు వెలుపల నుంచి లోపలికి పోయి అపవిత్రపరిచింది ఏది లేదని మీరు అన్నారేంటి ప్రభు అని అడిగితే ఆయన వారితో ఇట్లని 18వ వచనం, మీరును ఇంత వివేకులైనారా? వెలుపల నుండి మనుష్యుని లోపలికి పోవునది ఏదియు ఆయన అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎవరు చెప్తున్నారు? హూ సెడ్ దిస్? ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్. ఏం చెప్తున్నారు? చదవండి మళ్ళీ. వెలుపల నుండి మనుష్యుని లోపలికి పోవునది ఏదియు వానిని అపవిత్రునిగా చేయజాలదని. ఏమని? చేయదని కాదు, చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వారి హృదయములో ప్రవేశింపక. బాబ్బా, తిన్నది ఏది ఎందులోకి వెళ్ళదట? హృదయంలోకి వెళ్ళదట. సూపర్ నాలెడ్జ్. తినేది ఎక్కడికి వెళ్ళదు? హృదయంలోకి వెళ్ళదు. మరి ఎక్కడికి వెళ్తుంది తినేది?
కడుపులోకి. వినేది ఎక్కడికి వెళ్తుంది? అది వినేదానికి జీర్ణాశయం ఏమైనా ఉంటే అది హృదయం. అక్కడే అరుగుతాయి వెళ్ళి. మనకి 2 జీర్ణ వ్యవస్థలు, ఒకటి తినేదానికి, ఒకటి వినేదానికి. మనం తినేదానికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వం? వినేదానికి ఇవ్వం. అందుకే మన ఆలోచనలన్నీ ఇక్కడే ఉంటాయి, ఇక్కడ ఉండవు. కానీ అసలు సిసలైన జీర్ణాశయం, అసలు సిసలైన జీర్ణ వ్యవస్థ హృదయం. అదో పెద్ద జీర్ణ సంచి. దానికి కూడా మంచి ఆహారం కావాలి, అక్షయమైన ఆహారం కావాలి. అది వెయ్యం మనం. అక్కడేమో ఏమన్నా పర్లేదు, ఇక్కడ మాత్రం మంచి ఉండాలి. చికెన్ బిర్యానీలు ఉండాలి, ప్యారడైస్ బిర్యానీ ఉండాలి కదా. చదవండి. మీరు ఏదైతే తింటున్నారో అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును. అట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. అంతెందుకంటే తిమోతి పత్రికలో కూడా ఏమన్నాడు? తిమోతి పత్రికలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, చదవండి రిఫరెన్స్. మళ్ళీ ఇక్కడికి వద్దాం, మళ్ళీ మార్క్స్ వార్తకు వద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి కలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు. నోట్ దిస్ పాయింట్. ఏ విశ్వాసులు వీళ్ళు? సత్య విషయంలో అనుభవ జ్ఞానం కలిగిన. అనుభవ జ్ఞానం లేకపోతే మాంసం తినడం కూడా మానేమన్నాడు. అనుభవ జ్ఞానం లేని వాళ్ళ దగ్గర ఏం తినడం కూడా మానేమన్నాడు? మాంసం తినడం కూడా మానేమన్నాడు. ఎందుకంటే వాళ్ళకి అనుభవ జ్ఞానం లేదు. నీ భోజనం నిమిత్తం నీ సహోదరుని పాడు చేయకు. కానీ అనుభవ జ్ఞానంలోకి వెళ్ళిపోతే సత్య విషయమైన అనుభవ జ్ఞానం కలిగిన విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను, దేవుడు సృజించిన ఏ వస్తువులు? ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానేయాలని చెప్పుచుందురు. ఎవరి ఇళ్ళు? ఈ తినుట మానేయాలని చెప్పే ఈ బ్యాచ్ ఎవరి ఇల్లు? అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షి గలవారు, సత్య విషయమై అనుభవ జ్ఞానం లేనివారు. ఏమండి? అక్కడ కిందకి ఏం చెప్తున్నాడు చూడండి. ఇవన్నీ బైబిల్లోనే కదండి, నేను సొంతంగా కిట్టించి రాసుకుని రాలేదండోయ్. మీకు ఏమైనా సందేహాలు ఉన్నా ఇందులో నుంచే అడగండి. ఏమండి? అంత నేను కిట్టించి రాసుకొచ్చిన కొత్త కథలు ఏం చెప్పట్లేదు నేను. తర్వాత చూడండి. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, అందులో డౌట్ లేదు. ఏమైనా ముసలం పుడితే నీ హృదయంలోనే పుట్టాలి. వస్తువుల్లో పెట్టకు, వస్తువుల్లో అపవిత్రత పెట్టకు. ఆ వస్తువు అపవిత్రమైంది, ఈ వస్తువు అపవిత్రమైంది అలాగ అనుకో. నువ్వు పరిపూర్ణమైన జ్ఞానంలోనికి రా. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక వ్యక్తి తయారు చేసిన విగ్రహం కూడా క్రొత్త నిబంధన ప్రకారంగా అపవిత్రమైనది కాదు పరిపూర్ణమైన సత్యంలో. మరి ఆ తయారు చేసిన వాడే అపవిత్రుడు. ఎందుకంటే అపవిత్రత పదార్థంలో లేదు, వాడి హృదయంలో ఉంది. ఎవడు దాన్ని పెట్టుకుంటే వాడే అపవిత్రుడు. ఎందుకంటే దాన్ని నమ్ముతున్నాడు కాబట్టి. నేను నమ్మను. 100 విగ్రహాలు పెట్టి మధ్యలో పడుకోమని వెళ్ళి పడుకుంటా. నేను నమ్మను. కొంతమందికి శ్మశానంలో కూర్చోవాలంటే భయం, రాత్రిపూట. మనుషుల మధ్యలో కూర్చోవాలంటే భయం, కానీ శవాల మధ్యలో కూర్చుంటే భయం ఏందండి? జేబులో డబ్బులు జేబులోనే ఉంటాయి, చేతుకున్న వాచ్ చేతికే ఉంటుంది, చెప్పులు అక్కడే ఉంటాయి. శవాలు దొంగతనాలు చెయ్యవు, చేస్తాయా? కాబట్టి ఎక్కడ వేయమని డబ్బులు పోవంటే సత్రంలోనే, శ్మశానంలోనే. అది బస్ స్టాండ్లో పడుకోవాలంటే భయపడు, రైల్వే స్టేషన్లో పడుకోవాలంటే భయపడు, శ్మశానంలో పడుకోవడానికి భయం ఎందుకండి? అక్కడ ఎవరేం చేయరు మనల్ని, వాళ్ళందరూ ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళు, ఇంకేం చేయలేరు, అలా అయిపోయింది. ఈ రోజైనా సరే అర్ధరాత్రి 1 గంటకి వెళ్ళి శ్మశానంలో మంచం వేసుకు పడుకోమని చెప్పు. ఐఎమ్ రెడీ. ఎప్పుడు నేను 8th క్లాస్ చదివే రోజుల్లో, కరెక్ట్గా 8th క్లాస్, మా స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరూ హడలెత్తిపోయారు మా ఊరు శ్మశానం అనేసరికి. ఇక్కడ దయ్యాల మేడని ఉండేది, బాగా పురాతనమైన పాత మేడ, పడగొట్టేశారు, మొన్నే పడగొట్టేశారు. కొత్తగా చర్చకు వచ్చే వాళ్ళకి తెలుసు, అక్కడికి వచ్చే వాళ్ళకి, ఇది వరకు వచ్చే వాళ్ళకి తెలుసు. దారిలో ఉండేది, అది పంచాయతీ దగ్గర ఉండేది. అది పూర్వం ఎవరో పెద్దోళ్ళు కట్టించుకున్న కోట. అది ఆ కోట కూలిపోయింది. దాని నిండా మర్రి చెట్లు, రావి చెట్లు, లోపలికి వెళ్తే భయంకరమైన గదులు, చాలా చాలా భయంగా ఉండేది. ఏదో సినిమాల్లో దెయ్యాల బిల్డింగ్లా ఉండేది. అది అందరూ హడలెత్తిపోయారు. నేను ఒక్కడిని హ్యాపీగా లోపలికి వెళ్ళిపోయి అన్నీ తిరిగి వచ్చేసాను. పావులు తప్ప ఏం కనబడలేదు నాకు ఇప్పుడు 8th క్లాస్లో. ఆ రోజు మా ఫ్రెండ్స్ అందరూ అమ్మో శ్మశానంలోకి వెళ్తే ఏదో అయిపోద్దంటే, ఇంచుమించు నేను సాయంత్రం 6 గంటలకో 5:30 గంటలకో పోయాను శ్మశానంలోకి. రాత్రి 8:30, 9 వరకు అక్కడక్కడే తిరిగా. ఏమనిపించలేదు నాకు.
కూర్చున్నాను, కాసేపు కూర్చున్నాను, ఏమన్నా వస్తే చూద్దామని అలా కూర్చొని 8th క్లాసులో వచ్చేసాను ఇంటికి. నీ మనసులో దరిద్రాలన్నీ పెట్టుకుంటే కుక్కరిచినా దెయ్యం వచ్చినట్టే, నక్కరిచినా దెయ్యం వచ్చినట్టే, ఏదైనా కదిలినా దెయ్యం వచ్చినట్టే, ఏదో జరిగినా ఏదో అయిపోయినట్టే. ఇంకా శవాలట చేతులు బయటకు పెట్టేస్తాయి. బయటకుండగా ఏమో సావలేవు కానీ మట్టిలోంచి చేతులు బయటకు పెట్టేసి హిహి అంటాయా? పెయింట్లు రాసుకుని వస్తాయా నీ దగ్గరికి? కాబట్టి నువ్వు ఏ దరిద్రాన్ని మనసులో పెట్టుకుంటే ఆ దరిద్రమే బయటికి కనబడద్ది, ఆ దరిద్రమే బయటికి వినబడద్ది. సో అవన్నీ పెట్టుకోకు. అక్కడ ఏమీ లేదు. మార్చిలో కూడా పడుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇప్పుడు శవాలను కోసేవాడు ఉంటాడండి, నాకు తెలుసు ఒక ఆయన శవాలు కోస్తాడు, పోస్ట్ మార్టం చేస్తారు కదా ఆ ఉద్యోగం. మరి వాళ్ళకి ఏందండి, వాళ్ళని ఏమో అనవా దయ్యాలు ఏంది? వాళ్ళ దగ్గర రావా? అది వాళ్ళ జాబు, అది వాళ్ళ వృత్తి. అర్థమైందా? సో పదార్థాలలో ఏదో పెట్టకో. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదే. మనుషుల దగ్గర భయపడు, శ్మశానాల్లో భయపడక్కర్లా. ఇక్కడ మంచి మాట చెప్పాడండి. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ప్రార్థన వల్ల పవిత్రం కానిదంటే ఉండదు. ఆహార పదార్థాలన్నీ ఆయన ఇచ్చినవే. అది దేవుని వాక్యం వలనను నీ హృదయం ముందు పవిత్రం అవుతుంది, నీ మైండ్ ముందు పవిత్రం అవుతుంది. కానీ మొన్న మనం చెప్పుకుంటున్నట్టుగా ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట మొన్న ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ప్రకటన గ్రంథం ఈ వచనాన్ని కూడా చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. 2వ అధ్యాయం 18వ వచనం, తొయతైరలో ఉన్న సంఘపు దూతకెలాగు వ్రాయము. తొయతైరిది సంఘం, అర్థమైందా? ఇలా రాయము. ఏంటట? చెప్పు సంగతులు ఏమనగా అన్ని బాగానే ఉన్నాయి, కానీ స్త్రీని జారత్వము చేసే స్త్రీని ఉండనిస్తున్నావు. అది ఏం చేస్తుందంటే జారత్వం చేయటానికి సంఘానికి నేర్పిస్తుందట. ఇప్పుడు జారత్వం చేయడానికి సంఘానికి నేర్పించడం అంటే ఇది ఒక సంఘాన్ని ఉద్దేశించి రాస్తున్నాడండి. తొయతైరైన సంఘాన్ని ఉద్దేశించి రాస్తున్నాడు. జారత్వం చేయడానికి సంఘానికి నేర్పిస్తుందంటే దాని అర్థం ఏంటి? జారత్వం చెయ్యండి అనే కదా. అంటే జారత్వం చెయ్యండి, ఏం పర్లేదు. కొంతమంది భావజాలం అలాగే ఉంటుంది. బోధల్లోనేమో వివాహానికి ముందు కానీ దగ్గర అయ్యావా తొక్కేస్తాడు దేవుడు జాగ్రత్త, ఇది బోధ. కానీ వెనకేంటి? వివాహానికి ముందే అన్నీ చేసేయి, అవసరమైతే అమ్మాయినో 4 నెలలు ఇంట్లో పెట్టుకో, ప్రాబ్లం ఏం లేదు. కానీ వివాహానికి ముందు ఏమైనా చేసావా దేవుడు నేను చంపేస్తాడు జాగ్రత్తగా బోధించు. ప్రేమించిన అమ్మాయిని దేవుడి కోసం వదిలేసి నాతో రాగలవా అని బోధించు. ఆ ప్రేమించిన అమ్మాయిని ఎదురుగా పెట్టుకుని బోధించు. అబ్బాబ్బాబ్బా ఏం బోధ! ప్రపంచంలో ఎవడున్నాడు ఇలాంటి దరిద్రపు క్యారెక్టర్ కలిగినాడు? సో ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే ఒక సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. సంఘం ఏమంటుందంటే నువ్వు జారత్వం చేయడానికి నేర్పిస్తున్నావు. ఎక్కడ నేర్పిస్తున్నావు? బయట సంఘంలోనా? ఎక్కడ? బయట సంఘంలోనా? సంఘంలో నేర్పిస్తున్నావు అంటున్నాడు అక్కడ. దేవుడు నీ మీద నేరం ఒకటి మోపవలసి ఉన్నదే. సంఘాన్ని సర్వసత్యంలోకి నడిపించాల్సింది పోయి సంఘాన్ని జ్ఞానంలోకి నడిపించాల్సింది పోయి యెజబెల్ స్త్రీని ఉండనిస్తున్నావు. అదేం చేస్తుంది? జారత్వం చేయడానికి సంఘానికి నేర్పిస్తుంది. అన్యులకు కాదు ఇది. ఇది జరిగేది ఎక్కడో అన్యుల్లో కాదు. ఎక్కడ జరుగుతుందట? ఇది సంఘంలో జరుగుతుందట. రెండోది ఏం చేస్తుందట? ఆ విగ్రహాలకు బలి ఇవ్వాలంటే విగ్రహాలు ఉండాలా వద్దా? విగ్రహాలకు బలి ఇవ్వాలంటే విగ్రహాలు ఉండాలా వద్దా? ఉండాలి కదా. సంఘంలో ఏం పెట్టింది అక్కడ తెచ్చి? అది కథ. సంఘంలో విగ్రహాలు పెట్టి విగ్రహాలకు బలిచ్చిన వాళ్ళు తినమంటుందట. అంటే ఇప్పుడు పదార్థంలో ఏమీ లేదని దేవుడు చెప్తే మళ్ళీ బలిచ్చింది తినమంటవేంటి నువ్వు? తప్ప కదా. విగ్రహాన్ని పెట్టడం మొదటి తప్పు అయితే సంఘంలో, ఆ విగ్రహానికి బలి ఇవ్వడం రెండో తప్పు అయితే దాన్ని తినమని బోధించడం మూడో తప్పు. ఇన్ని తప్పులు చేస్తున్నాను సంఘంలో. సర్వసత్యంలోనికి నడిపించాల్సిన దేవుని పిల్లల్ని జారత్వంలోనికి విగ్రహాలు పెట్టి మళ్ళీ ఆ విగ్రహారాధనలోనికి నడిపిస్తున్నామని ఈ తుయతైర సంఘం మీద నేరస్థాపన చేసిన సందర్భం ఇది. అర్థమవుతుందా? అదే మనం చెప్పాను. ఇప్పుడు గౌరీపట్నం కొండ ఉందండి, అక్కడ యేసుప్రభు బొమ్మ పెట్టారండి. వాళ్ళు కూడా సంఘం అనే చెప్పుకుంటున్నారుగా, లేదా? సంఘం అనే చెప్పుకుంటారు, సంఘంలో సభ్యులని చెప్పుకుంటారు. గౌరీపట్నం కొండ మీద ఉన్న వాళ్ళు కూడా అక్కడ బొమ్మ, ఆ బొమ్మ ముందు కొబ్బరి చిప్ప, దాన్ని కొట్టడం. అసలు గౌరీపట్నం కొండ మీద కొట్టిన కొబ్బరికాయలో ఉన్నదేంటి, మా చెట్టుకున్న కొబ్బరికాయలో లేనిది ఏంటని నేను అంటాను.
అంతే కదా. మొన్న చెప్పేశాను ఇవన్నీ. గౌరీపట్నం కొండ మీద కొట్టిన కొబ్బరికాయలో ఉన్నదేంటి, మా చెట్టు మీద ఉన్న దాంట్లో లేనిదేంటి? కానీ నువ్వే చెప్పబట్టుకొచ్చి ఏం చెప్తావు మళ్ళీ నాకు? పలహారం అని ఇస్తావా? బుద్ధి లేదు నీకు? సంఘాన్ని అలా నడిపిస్తావా నువ్వు? అసలు మనం విగ్రహాల్లోనే ఏమీ లేదని దాటుకుని పైకి వచ్చాం. చేసినోడు తప్పుగా తప్ప అందులో ఏమీ లేదు, దాన్ని పగలగొట్టక్కర్లేదు. మరి దేన్ని? ముందు నీ హృదయాన్ని పగలగొట్టు. పాత నిబంధనలో విగ్రహాలు పగలగొట్టు, కొత్త నిబంధనలో హృదయాలు పగలగొట్టు. దట్ ఈస్ ద అల్టిమేట్ ఆన్సర్. ఇంకా నువ్వు అక్కడే ఆగిపోతే నీకంటే మూర్ఖుడు ఎవడు ఉండడు. ఇప్పుడు నువ్వు విగ్రహాలు కాదు పగలగొట్టాల్సింది. విగ్రహంలో ఏమీ లేదు. ఎక్కడుంది? హృదయంలో ఉంది. హృదయాన్ని పగలగొట్టు. నీ దరిద్రాన్ని, లోపల ఉన్న దరిద్రాన్ని తీసేయి. హృదయాన్ని పగలగొట్టు. అలాంటిది సంఘానికి లేఖ రాస్తూ సంఘానికి బుద్ధి చెప్తున్నాడు. తొయతైర సంగమా, కబడ్దార్, జాగ్రత్త. నీ మీద తప్పు ఒకటి మోపుతున్నా. నువ్వు కొన్ని విషయాల్లో కరెక్ట్గానే ఉన్నావు, కానీ జారత్వం చేయడానికి అవకాశం ఇస్తున్నావు సంఘంలో. అలాగే విగ్రహం తెచ్చి ఎక్కడ పెట్టేసావు? నేరుగా సంఘంలోనే పెట్టేశావు. సంఘంలో పెట్టేసి దాన్ని ఆరాధించమంటున్నావు. దానికి మళ్ళీ బలులెట్టావు. బలులు కొత్త నిబంధన సంబంధమైనవి కావు, పాత నిబంధన సంబంధమైనవి. కానీ నువ్వు అక్కడ బలులు కూడా మొదలెట్టావు. మళ్ళీ అదేదో పవిత్రంలాగా దాన్ని పవిత్రం చేసినట్టు ఇప్పుడు తినంటున్నావు. దేవుడు ఏమన్నాడు? సమస్త పదార్థాలు పవిత్ర. ఇది చాలా మందికి వచనం అర్థం కాలేదండి, అర్థం కాక తప్పుగా బోధించేస్తున్నారు. అలాంటి వాళ్ళ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. చాలా తెలిసి సెన్స్ లేదు వాళ్ళకి. కిడ్స్ సెన్స్ ఉండదు కొంతమందికి. ఇంత లోతైన సంగతులు ఇవి. అర్థమైందా? కాబట్టి ఈ సబ్జెక్ట్ ఏంటంటే, మారు మనస్సు పొందటానికి నేను అవకాశం ఇచ్చాను. మారు మనస్సు పొందు, జాగ్రత్త అన్నాడు తొయతైర సంఘానికి చెప్తూ. అసలు నిషిద్ధమని ఎంచువాడికే అది నిషిద్ధం. నువ్వు కావాలని ఎంచేలా చేస్తున్నావు అక్కడ పెట్టి. మరి అంతే కదా. మనం ఏదో దేవాలయం కట్టామండి, ఇక్కడే నేను యేసుప్రభు ఫోటో, యేసుప్రభు విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించాను అనుకోండి. రేపు నుంచి మీరు ఏం చేస్తారు చెప్పండి? దాన్ని ఎలా చూస్తారు? నేనే యేసుప్రభు విగ్రహం తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తే మీరు ఏం చేస్తారు రేపటి నుంచి? అమ్మో, అన్నయ్య ప్రతిష్ఠించారంటే ఇదేదో పవిత్రమైన విగ్రహం అయ్యి ఉంటుంది అనుకుంటారు. రేపు నుంచి ఆ బొమ్మను చూసినప్పుడల్లా మీకు ఏమనిపిస్తుంది అంటే, యేసుప్రభు 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 అనుకుంటారు. అంతే కదండి? అనిపిస్తుందా? అనిపించదా? అనిపిస్తుంది. ఆ పాప నేను మళ్ళీ చేస్తానా ఏంటి? పీజీ చదివినోడిని తీసుకెళ్ళి ఎల్కేజీలో జాయిన్ చేస్తానా? అది ఎల్కేజీలో కూడా ఆ పాఠాలు లేవు, దేవుడు ఎప్పుడు పెట్టలేదు. పాత నిబంధనలోనే దాన్ని ఒప్పుకోలేదు ఆయన. ఆకాశం క్రింద కానీ భూమి మీద కానీ ఇక్కడ ఎక్కడ ఏ రూపాన్ని మీరు నాకు ఆపాదించకండి రా బిడ్డలారా అనేసాడు. ఇప్పుడు పాత నిబంధనలోనే ఆపాదించొద్దు అన్నాడు. కొత్త నిబంధనలు ఆపాదిస్తావా? అలాగే ధనాపేక్ష అనే విగ్రహారాధన కూడా ఏం చేయమన్నాడు? చంపేయమన్నాడు. కళ్ళు కద్దుకునేంత గొప్పదేం కాదు అది. వాడుకో. అన్ని వస్తువులు లాంటి అది కూడా సంపాదించు, వాడుకో, వదిలేయి, వెళ్ళిపో. సంపాదించు, వాడుకో, వదిలేయి, వెళ్ళిపో. ఆ వాడకం కూడా సత్క్రియలకు వాడు. అందుకని దాన్ని ప్రేమించుకో, ఆ ధనం చుట్టూ తిరక్కో. ధనాపేక్ష అనే విగ్రహారాధనని మీలో నుండి తీసేయండి. మళ్ళీ అది పెట్టుకున్న అది కూడా విగ్రహారాధనే. ఇది అల్టిమేట్ జ్ఞానం అండి. ఇది పైనున్న జ్ఞానం. ఇది ఈ స్థాయికి ఎదగాలి. ఈ జ్ఞానం లేకుండా ప్రభు బలలోనూ చేయి ముంచేసి, దయ్యాల బలలోనూ చేయి ముంచేసి, ఇందులోనూ శక్తి ఉంది, ఇందులోనూ శక్తి ఉంది. ఈ నమ్మకం ఇది. ఈ నమ్మకం ఏంటంటే, ప్రభు బలలో చేయి ముంచేస్తాడు, ఇందులోనూ శక్తి ఉంది అంటాడు. దయ్యాల బలలో చేయి ముంచేస్తాడు, ఇందులోనూ శక్తి ఉంది అంటాడు. రెండింటిలోనూ శక్తి ఉంది అంటున్నాడు. అలా ఎంచుకుంటున్నాడు. అలా ఎంచుకునే వానికి అది దోషం. అందుకే మీరు ప్రభు పాత్రలోను దయ్యముల పాత్రలోను చెయ్యి ముంచనేరరు, అలా చెయ్యొద్దని చెప్పాడు. పైకి వెళ్ళి చూడాలండి, అన్ని క్లియర్గా కనబడతాయి. కింద నుంచి చూసేవాడికి ఏం కనబడతాయి? కలుగులో ఎలకవు నువ్వు, నీకేం కనబడవు. అందుకే ఇక్కడ ఏం రాశాడంటే, అలాంటి పనులు చెయ్యొద్దు అని రాశాడు. తర్వాత తిమోతి పత్రిక రండి. ఇప్పుడు తిమోతి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడలు ఏది నిషేధింపతగినది కాదు. ఏలయనగది దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది. దేవుడు పవిత్రముగా చేసిన వాటిని నువ్వు అపవిత్రమైనవిగా ఎంచొద్దు, జాగ్రత్త, కబడ్దార్ అన్నాడు. దేవుడు పవిత్రము చేసిన వాటిని నువ్వు అపవిత్రమైనవిగా ఎంచొద్దు.
నూతన నిబంధన ప్రకారంగా మళ్ళీ రాసి పెట్టుకుని కావాలంటే పగలగొట్టాల్సింది విగ్రహాన్ని కాదు, మనిషి బండ హృదయాన్ని. విగ్రహంలో ఏమీ లేదు, మనిషి హృదయంలోనే అంతా ఉంది. చేసిన వాడిది తప్పు తప్ప చేయబడిన పోయబడిన దానిది తప్పు కాదు. ఎందుకంటే పోయబడినది వట్టిది, పోత పోసిన వాడు గట్టుడు. ఈడ చేశాడు అంతా, దరిద్రం అంతా ఈడ చేశాడు. రేపొద్దున శిక్ష విధించాల్సిన పరిస్థితి వస్తే వీడికి శిక్ష విధిస్తాడు తప్ప దేవుడు దానికి శిక్ష విధించడు. ఇప్పుడు మార్కు సువార్తకి వెళ్ళిపోదాం, మనకు ముగింపు అక్కడే ఉంది. మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం, అందరు రావాలి. మార్కు సువార్త 7వ అధ్యాయం 19వ వచనం. మీరు ఏదైతే లోపలికి తింటున్నారో అది వాని హృదయంలో ప్రవేశించదు. నేను ఒక బజ్జీ తిన్నాను అనుకోండి, హృదయంలోకి వెళ్ళిపోద్దా? వెళ్తుందా? వెళ్ళదు కదా. చికెన్ తింటే, పరమాన్నం తింటే, పులిహోర, అట్టిపండు, చెప్పండి, తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూతరేకు, కాకినాడ కాజా, ఏవి హృదయములోనికి పోవు. మటన్ తిన్నా హృదయంలోకి పోదు, చికెన్ తిన్నా హృదయంలోకి పోదు, మీ ఇంట్లో తిన్నా హృదయంలోకి పోదు, మా ఇంట్లో తిన్నా హృదయంలోకి పోదు. ఒకవేళ కుళ్ళిపోయింది తిన్నా అది హృదయంలోకి పోదు. ఒకవేళ పాచిపోయిన పప్పు తినేసినా 2 రోజులు కడుపు ఖరాబ్ అవుద్ది అంతే తప్ప మళ్ళీ మందులు వాడుకుని సెట్ చేసుకుంటే మళ్ళీ సెట్ అయిపోద్ది. కడుపుకున్న గుణం ఏంటంటే సెట్ చేయడం. మీకు ఒక విషయం చెప్పినా, మనం ఏది తిన్నా సరే ఇక్కడ నుంచి మొదలైపోద్దండి సెట్టింగ్. మ్యూకస్ ఉంటుంది, మ్యూకస్ ముక్కుల్లో ఉంటుంది. మ్యూకస్ బ్యాక్టీరియాని అడ్డుకోవడానికి. ముక్కుల్లో వెంట్రుకలు ఉంటాయి, మనం కత్తిరించేస్తుంటాం. కత్తిరించకూడదు, కత్తిరి లోపల పెట్టకండి. మరి ఎవరికైనా ముసలోళ్ళకి బాగా కిందకు వచ్చేస్తే బాగోదని కట్ చేసుకుంటారు, కానీ ముక్కులో వెంట్రుకలు ఉండాలి. ఎందుకంటే లోపలికి వేస్ట్ వెళ్లకుండా ఆపడానికి దేవుడు పెట్టినటువంటి చిక్కాలు అవి. అర్థమైందా? లోపల మ్యూకస్ ఉంటుంది. కొంతమంది ముక్కుని సబ్బుతో తోమేస్తారు, లోపలికి సబ్బు దూర్చేసి. అంతలా కాదు, నీటితో కడుక్కోవచ్చు, సబ్బులతో అవసరంలా. ఆ మ్యూకస్ చాలా ఇంపార్టెంట్. ఇక ఇక్కడ నుంచి మనకి 2 టాన్సిల్స్ ఉంటాయి కదా, కాయలు తీయించుకున్నాం. ఊరికే సరదాగా తీయించేసుకుంటారు కొంతమంది కాయలు. నేను 7th క్లాస్ చదివేటప్పుడు మా ఫ్రెండ్ సాయి అని ఆడు టాన్సిల్స్ తీయించుకున్నాడు. నేను ఆడి ఇంటికి వెళ్ళేసరికి ఆడికి ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు బాగా మేపుతున్నారు. చూడడానికి వెళ్ళేసరికి, ఏమైందిరా నీ కింద ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు పెడుతున్నారంటే నేను టాన్సిల్స్ తీయించుకున్నాను అన్నాడు. ఇంటికి వెళ్ళి నేను కూడా నాకు టాన్సిల్స్ నొప్పి వచ్చేస్తుంది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది బాబోయ్ అని గోల పెట్టేస్తుంటే మా నాన్న అమ్మ నిజం అనుకున్నారు పాపం. ఇందుకే నా ఆలోచన అంతా ఐస్ క్రీముల మీదను, కూల్ డ్రింకుల మీద. నిజం, ఇది 7th క్లాస్లో జరిగింది. తీరా చూస్తే ఏం చేశారంటే నిజంగా నొప్పి వచ్చి మా అమ్మేలా నొక్కి చూసి, అరే వాపు లేదు ఏం లేదు, నీకు ఇంత నొప్పి ఎలా వచ్చేస్తుంది అంటే కింద పడి దొల్లేసేవాడు. బాబోయ్ నాకు చాలా నొప్పి వచ్చేస్తుంది, ఇది తీయించండి బాబు, ఇది తీయించండి. నిజమేమో అనుకుని అనపర్తి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే మన రాము గారు, మన పరలోకానికి 5 మెట్లు వచ్చారు కదా, రాము డాక్టర్ గారు, చచ్చిపోయాడు పాపం ఆయన. ఏమంటే ఆ రాము డాక్టర్ గారు వచ్చారు, మొన్న మధ్య చనిపోయాడు ఆయన. ఆయన వచ్చి నొక్కి చూశారు. ఎరా బాబు ఏంటి నొప్పి వస్తుందంటే, చాలా నొప్పి వచ్చేస్తుందండి. నిజమేనండి బాబు, నొక్కి చూస్తే వాపు లేదండి అసలు ఈ పిల్లాడికి, ఎందుకు నొప్పి వస్తుందో నాకు అర్థం కావట్లేదు, ఇన్ఫెక్షన్ కూడా ఏమీ లేదండి, నోట్లు అన్నీ చెక్ చేసి చూసి ఇన్ఫెక్షన్ కూడా ఏమీ లేదండి, 2 రోజులు మందులు ఇస్తాను, తగ్గితే తగ్గండి, లేకపోతే తీసుకొచ్చేయండి, మళ్ళీ తీసుకురండి అప్పుడు చూద్దామండి. 2 రోజులు మందులు, 3 రోజులు అయినా నాకు తగ్గలేదు బాబోయ్ అంటే, ఏమంటే ఐస్ క్రీమ్ అని అడిగితే సరిపోద్ది కదా, ఎందుకు పిచ్చేసాలన్నీ. సరే అయిపోయింది. ఇంకా 3వ రోజు 4వ రోజు మా అన్నయ్య, మా నాన్నగారు, మా నాన్నమ్మ అప్పుడు బతుకుండేది పాపం. సో తీసుకెళ్తే చూశాడు. ఇంక సాయంత్రం చేసేద్దామండి, ఇంకా తీసేద్దాం పర్లేదులే, నాకైతే పెద్ద ఇంకా అనిపించట్లేదు లోపల, మరి ఎందుకు అలా అడిచేస్తున్నాడో తెలియట్లేదు, ఇంకేమైనా లోపల ఏమైనా ఉందేమో, ఇంకో 2 రోజులు టాబ్లెట్లు వాడదామంటే, బాబోయ్ నాకు నొప్పి వచ్చేస్తుంది అంటే బలవంతంగా నోట్లో పెట్టేసి ఇంజక్షన్ ఇచ్చేసి ఆపరేషన్ చేస్తుంటే అప్పుడు కనబడ్డాడు నాకు. ఆ రోజుల్లో మొత్తలు గిత్తులు ఏం లేవు, తిమ్మిరి అంతే. ఆ బాధ తట్టుకోలేక ఆయన నోటి దన్నా, నన్ను 4 పీకాడు. అప్పుడు సెట్ అయ్యా, మొత్తం మీద ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయిపోయాక ఇక్కడ ఐస్ గడ్డలు తెచ్చి కట్టేశారు. అప్పుడు అనిపించింది నాకు. అప్పుడు మా అన్నయ్య ఐస్ క్రీమ్ తెచ్చాడు, కూల్ డ్రింక్ తెచ్చాడు, లెమ్కా తాగరా అంటే, నాకొద్దు బాబు, అయిపోయింది, జీవితం విలువ తెలిసింది. ఆ పనికి మాలి పని చేస్తే తప్ప అర్థం కాల. ఆ తర్వాత ఇప్పటికీ బాధపడతాను, అనవసరంగా టాన్సిల్స్ తీయించేసుకున్నాను. ఐస్ క్రీమ్లు ఇప్పుడు బోల్డ్ అని తినొచ్చు,
కూల్ డ్రింకులు బోల్డ్ అని తాగొచ్చు. ఇప్పుడు నేను నిజానికి కూల్ డ్రింకులు తాగడమే మానేసా, మొత్తానికి కూల్ డ్రింక్ క్విట్. ముట్టుకోవట్ల, ఎప్పుడో వదిలేసాను, పురుగుల ముందు కదా. సో అలా ఉంటాయి మనం తీసుకునే పిచ్చి నిర్ణయాలు కొన్ని జీవితంలో, అలాంటి పిచ్చి పనులు చేస్తుంటాయి. నిజానికి అంత నొప్పి ఉంటుందని అక్కడికి వెళ్ళేదాకా కూడా తెలియదు. అంత నొప్పి ఉంటుందని ఆడు చెప్పలేదు నాకు. ఆడు చెప్తే అసలు ఆడికి నిజంగా నొప్పి వచ్చి వెళ్ళాడు, నేనేమో ఒత్తినే ఏ నొప్పి లేదు నాకు. సో కొండ నాలుక, టాన్సిల్స్, ఈ మ్యూకస్, ఇవన్నీ కూడా మన శరీరంలో తినే తిండిని పవిత్రపరచడానికి ఉన్నటువంటి అదంతా దేవుడు పెట్టిన వెసులుబాటు అండి. అది పొట్ట చాలా బాగుంటుంది. అందుకే నువ్వు ఏం తిన్నా కాసేపు నీకు అలా ఇలా ఇబ్బంది పెట్టినా కాసేపటికి ఏమవుద్ది, మళ్ళీ అది సెట్ చేసుకుంటుంది. నీకు ఏదైనా రోగం వచ్చినా కూడా శరీరం కొన్నాళ్ళకి ఏం చేసుకుంటుంది, సెట్ చేసుకుంటుంది. విశ్రాంతిలోకి వెళ్ళిపోతే దాన్ని రిపేర్లో చేసేసుకుంటుంది. మన బండి రిపేర్ మెకానిక్ చేయాలి, కానీ మన రిపేర్ ఎవరు చేసుకుంటారు? మన శరీరమే చేసుకుంటుందండి రిపేరు. లోపల వ్యవస్థ ఉందండి, రిపేర్ చేసే వ్యవస్థ. అంత అద్భుతమైన దేహాన్ని పెట్టాడు మనకి దేవుడు. అందుకే లోపలికి వెళ్ళేది ఏది నిన్ను అపవిత్రపరచదు. నువ్వు ఏదైనా తిను, అందులో లోపలికి వెళ్ళేది కాదు. నీ మనసులో ఉన్న దరిద్రం ఉంటే మాత్రం తినకో. నీ మనసులో దరిద్రం ఉన్నప్పుడు తినకో. నువ్వు ఇంకా సర్వసత్యంలోకి రాలా, నువ్వు తినకో. తింటే అపవిత్రుడు అవుతావు, గుర్తుపెట్టుకో. మనసులో దరిద్రం పెట్టుకుని నువ్వు ఏం తిన్నా అపవిత్రుడివి, అపవిత్రురాలివే. తినొద్దు. మళ్ళీ చెప్తున్నా, తినొద్దు. మళ్ళీ గట్టిగా చెప్తున్నా, తినొద్దు. ఎందుకు తినొద్దు? లోపలంత దరిద్రం పెట్టుకున్నావు కాబట్టి, నీ పర్సెప్షన్ మారలేదు కాబట్టి, నీకు ఇంకా సర్వసత్యం తెలియదు కాబట్టి, నువ్వు అజ్ఞానంలోనే బ్రతుకుతున్నావు కాబట్టి నువ్వు ఏది తినొద్దు. నువ్వు సర్వసత్యంలోకి వెళ్ళినప్పుడు ఏది అపవిత్రమైనదని చెప్పొద్దు. ఇది అల్టిమేట్ ఆన్సర్, ఇంకా దీనికి తిరగలేదు. అది ప్రకటన గ్రంథంలో రెఫరెన్స్ చూసినా, లేకపోతే ఇంకోటి కొరింథీ పత్రికలో రెఫరెన్స్ చూసినా, కొత్త నిబంధనలో ఎక్కడెక్కడ తిరిగినా ఎక్కడికి రావాలి నువ్వు ఎక్కడ తిరుగు, మళ్ళీ చచ్చినట్టు నేను ఉన్న చోటుకు వచ్చి నిలబడాలి నువ్వు. అది తప్ప నీకు వేరే దారి లేదు బిడ్డ, గుర్తుపెట్టుకో. ఎందుకంటే అన్నీ నేను తిరిగి వచ్చేసిన దారిలే, అన్నీ తిరిగి ఇక్కడికి వచ్చి ఆగింది నా బండి. సో చూడండి, ఇప్పుడు అది కడుపులో ప్రవేశించి బహిర్భూమిలో విడవబడుతుంది. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ ఏం చేసేస్తుందట? కడుపు పవిత్రం చేసి పడేస్తుందటండి. నిజమే కదండి? మనం ఏదైనా తినేస్తుంటాం, ఒక్కోసారి మనకు తెలియదు. ఒక్కోసారి బాబాగా కంగారుగా తినేస్తుంటాం. జాంకాయలు ఉన్నాయనుకోండి, కబగబ కడిగేసుకుని కచ్చ తినేసిన తర్వాత లాస్ట్లో ఎలా చూసేసరికి 4 పురుగులు లోపల తిరుగుతుంటాయి. ఇప్పుడు 10-15 కుక్కలు తింగేసిన తర్వాత అందులోకి ఎనుబోనియో మరి లోపలికి మనకు తెలియదు. ఈ మధ్య సీతాఫలాలు ఉండే చక్కటగా వలుసుకుని మొత్తం కాయ నోట్లో పెట్టేసుకుంటాం మనం, తొనలు వలిసి కాకుండా. ఒకవేళ తొనల రూపంలో తిన్న తొన లోపల ఏమన్నా మనకు తెలిస్తే ఒలుచుకుని చూసుకోవాలండి. మనకేమో కమలాలు ఎలదండం అలవాటు, తొక్కొలుచుకుని తినేయడం అలవాటు. టక్ మన పుల్లగా ఉంటాయని, లోపల అలా పోతాయి. అది నాన్ వెజ్ కమలాకాయ, నాన్ వెజ్ జాంకాయ. అర్థమైందా? అప్పుడప్పుడు నాన్ వెజ్ సపోటాలు, నాన్ వెజ్ మామిడి పళ్ళు అండి. అప్పుడప్పుడు ఇంకా మామిడి పండు అనుకోండి, ఇంకా అసలు ఉండదు మనకి. ముచ్చికి దగ్గర కట్ చేసుకుని కడిగేసుకుని అని మొత్తం ఒకేసారి లోపల పోతాయి అనుకుంటాం. అంతే, మజా తాగాం అనుకుంటాం. కానీ నాన్ వెజ్ మజా లోపల ఉంటాయి, మనకు తెలీదు. అప్పుడప్పుడు వంకాయలు కోసినా, కూరగాయలు కోసినా వాటిల్లో కూడా ఉంటాయి లోపల. అలా తిరిగితే బియ్యంలో కూడా ఉంటాయి. బియ్యంలో ఉండవా? వాళ్ళు చూడండి, బియ్యం సరిగా ఏర్రో, బియ్యం సరిగా పట్టించుకోరు. పట్టుకెళ్ళి మొగుడు వచ్చేస్తాడు, కంగారు పోసేస్తారు. తెలుపు కలిపి కొట్టేస్తాడు, అంతే పాపం. తెలుపు మిక్స్ అయిపోయి కలిపి కొట్టేస్తాడు. కూర కలిపేసరికి నలుపు అయిపోద్ది కాబట్టి గొడవ ఉండదు ఇంకా కదా. అలా చాలా నాన్ వెజ్ స్వామి గారికి కూడా వెళ్ళిపోద్ది, ఆయనకు తెలియదు అంతే. ఆయన కూడా ఆ రకంగా చాలా నాన్ వెజ్ స్వీకరించి ఉండుంటారు స్వామి గారు కూడా, ఏమండి? కాబట్టి అలాంటివన్నీ లోపలికి వెళ్ళిపోయినా మన కడుపు ఏం చేసేద్దట? మొత్తం సెట్ చేసేద్దట. లోపల బగ మండుతున్న లావా ఉంది, జఠరాగ్ని అంటారు దాన్ని. ఏంటది? జఠరాగ్ని. అది లోపలుండి మంట మండి లోపల నా స్రవాలు ఊరి తిన్న ఆహారాన్ని అంతటిని కబలించేసి శుభ్రం ఏం చేస్తే మెల్ట్ చేసి పడేస్తే అలా కరిగిపోద్దంతే, ఆహారం మొత్తం కరిగిపోద్ది. యూట్యూబ్లో చూడండి, వీడియో బాగుంటుంది. యూట్యూబ్లో డైజెషన్ వీడియోస్ ఉంటాయండి, డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి, చూడండి సరదాగా. ఇంటికి వెళ్ళిన తర్వాత లోపల మొత్తం మీరు తిన్నదంతా కరిగిపోయి ఏది ఎక్కడికి పంపించాలో అక్కడికి వెళ్ళిపోద్ది అంతే. లారీలు లోడ్ అవ్వడానికి రెడీగా ఉంటాయి. ఏ లారీకి వేయాల్సిన లోడ్ శరీరానికి ఆ లారీకి వేసేద్ది అంతే. ఎక్కడికి పట్టుకుపోవాల్సింది అక్కడ పట్టుకుపోతే అరికాలు మొదలుకొని నెత్తి వరకు సప్లై జరిగిపోద్ది 3 పూట్ల.
ఆల్రెడీ ఇప్పటికి మీకు ఆల్రెడీ ఎగుమతులు దిగుమతులు అయిపోయి ఉంటాయి. ఏది ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోయి రెడీగా ఉంటుంది. డంపింగ్ యార్డ్కి పోయి డంపింగ్ యార్డ్కి పోద్ది, పంపింగ్ యార్డ్కి పోయేది పంపింగ్ యార్డ్కి పోద్ది. సో అలా అన్ని చోట్లకి మొత్తం బాడీలో అంతా తిరిగేసిన తర్వాత అది ఏమైపోతుందట? పవిత్రమైపోతుంది. బాడీలోకి వెళ్ళి అపవిత్రపరిచేది ఏమీ లేదు నిన్ను. ఒకవేళ ఏదైనా తినకూడదు తినేసినా కూడా 2 రోజులు 3 రోజులు సుస్థి చేస్తుంది. తర్వాత మళ్ళీ ఏమైపోతావు? మళ్ళీ సెట్ అయిపోద్ది, బాడీ సెట్ చేసుకుంటుంది. అంతే తప్ప నీ హృదయానికి అపవిత్రత తిండి వల్ల రావట్లేదు. మరి ఎక్కడ వస్తుంది చూడండి, చెప్తున్నాడు. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచును. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినదట ఏం చేయనట్టు? మనుష్యుని అపవిత్రపరచును. ఇప్పుడు లోపల నుండి అనగా హృదయంలో నుండి నెంబర్ 1 దురాలోచన. దురాలోచన ఇది ఎంత ప్రమాదకరమైందంటే వీళ్ళ కుటుంబాన్ని ఎలా తొక్కేయాలి, వీళ్ళని ఎలా అణిచేయాలి, వీళ్ళ పోలీస్ స్టేషన్ దాకా ఎలా తీసుకెళ్ళాలి, అక్కడ వీళ్ళని ఎలా ఇబ్బందులు పెట్టాలి, వీళ్ళ కోర్టుకి ఎలా తీసుకెళ్ళాలి, అక్కడ ఎలా ఇబ్బందులు పెట్టాలి, నేను ఎలా తప్పించుకోవాలి, వీళ్ళ మీద ఎలా నిందలేయాలి. ఇవన్నీ ఎక్కడ పుట్టేవి? అన్నం తింటే పుట్టవరా దౌర్భాగ్యుడా. మరి ఎక్కడి నుంచి పుడతాయి? నీ బుర్రలో ఉందా దరిద్రం అంతా, నీ బుర్రలో ఉందా దరిద్రం అంతా. ఏంటి చూడండి, లోపల నుండి వస్తున్నాయి ఏంటి? దురాలోచన. 2 జారత్వం. జారత్వం ఒక స్త్రీని అపవిత్రమైన ఆలోచన విధానంతో చూసి ఆమెను పాడు చేసి ఆమె జీవితాన్ని నాశనం చేసి ఆమెను చేర్చి ఇలా జారత్వం. జారత్వములు. తర్వాత దొంగతనం, దోచుకోవడం. దొరికితే దొంగ, దొరకపోతే దొర. చాలామంది దొంగలు ఉంటారండి. కొంతమంది దొరుకుతారు, కొంతమంది దొరకరు. దొంగతనం. తర్వాత నరహత్య. నరహత్య అంటే కత్తక్కర్లేదండి. మనం చాలామందిని చాలాసార్లు చంపేస్తుంటాం, చాలా విధాలుగా చంపేస్తుంటాం. సమాజంలో మనుషులుగా చంపేస్తుంటాం, మనుషుల దగ్గర మనిషిని చంపేస్తుంటాం, చాలా మంది దగ్గరికి తీసుకెళ్ళి ఒక అమాయకురాల్ని చంపేస్తుంటాం. మరి అంతే కదా. యోసేపుని తీసుకెళ్ళి చంపేశారా లేదా? పోతిఫర్ భార్య చంపేసిందా యోసేపుని? ఎలా చంపేసింది? ఒక వ్యభిచారిగా చంపేసింది. ఈ రాళ్లతో కొట్టేద్దామని ఒక వేశ్యని తీసుకొచ్చి చంపేశారా వాళ్ళు? చంపేశారు. వాడిని ఏమో బతికించారు, ఈమెను తీసుకొచ్చి చంపేశారు. చంపడం అంటే ఏంటి? మాటలతో చంపేస్తారు, మనుషులుగా చంపేస్తారు. అలా రోజు చంపుతూనే ఉంటారు. నరహంతకులు ఉన్నారు ఈ సమాజంలో. కళ్ళతో చంపేస్తారు. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, మాటలతో చంపేస్తుంటారు. ముందు అక్కడ మారాలి. నరహత్యలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ లోపల నుంచే జనరేట్ అవుతాయి. వ్యభిచారాలు ఎక్కడి నుంచి? లోపలే. లోభం ఎక్కడ? లోపలే. చెడుతనం లోపలే. కృత్రిమం లోపలే. కామ వికారం లోపలే. మత్సరం లోపలే. దేవదూషణ లోపలే. అహంభావం లోపలే. అవివేకం లోపలే. ఈ చెడ్డవనియు లోపలి నుండియే బయలు వెళ్ళి మనుష్యుణ్ణి అపవిత్రపరుస్తున్నాయి. ఒక విగ్రహాన్ని ఆరాధించాలి అనే దుష్ట భావన ఎక్కడి నుంచి వచ్చింది? విగ్రహంలో నుంచి రాలా, ఇక్కడ నుంచి వచ్చింది. అది యేసుప్రభు విగ్రహం అయినా, మరియమ్మ విగ్రహం అయినా, మరి ఏ విగ్రహం అయినా, ధనాపేక్ష అనే విగ్రహం అయినా, నీ శరీరం అనే విగ్రహం అయినా, ఈ లోకం అనే విగ్రహం అయినా, ఏ విగ్రహం అయినా అది నీలో నుండే పుట్టాలి తప్ప బయట నుంచి వచ్చి నిన్నేమి చేయట్లా. ఇది పాయింట్. ఎంత అద్భుతమైన విషయాలు యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ చెప్పారు చూడండి. ఇప్పుడు చూడండి, లోపల ఉండగా మనుషుల హృదయంలో నుండి నెంబర్ 1 దురాలోచన. అట్టిపండు తింటే దురాలోచన వస్తుందా? చెప్పండి. కొబ్బరికాయ తింటే దురాలోచన వస్తుందా? పులిహోర తింటే వస్తుందా దురాలోచన? తర్వాత ఇంకోటి చూద్దాం. జారత్వం. బిర్యానీ తింటే జారత్వం చేస్తారా? కోడి తిన్న వాళ్ళందరూ కోళ్ళగా అయిపోతారా? మేక తిన్న వాళ్ళందరూ మేమే అంటే తిరుగుతారా? ఏమంటే ఒక మాట అడుగుతాను, మేక గొప్పదా మనిషి గొప్పడండి? క్యారెక్టర్ విషయంలోనండి. నవేడేస్ ఒక ఆడపిల్ల దగ్గర 100 మగమేకలను ఇచ్చి ఒక ఆడపిల్లని పంపించాలంటే ధైర్యంగా పంపుతామా? 100 మంది మగవేదవలను ఇచ్చి ఒక ఆడపిల్లని పంపించాలంటే ధైర్యంగా పంపుతామా? మీరు చెప్పండి. అప్పుడు ఎవడ గొప్పడో నిర్ణయిద్దాం. 100 మగమేకలను ఇచ్చి ఒక ఆడపిల్లని పంపించాలండి, ఒక అడవి దారి గుండా పంపించాలి. ఆడపిల్ల ఆ 100 మగమేకల మధ్యలో అడవి దాటి సురక్షితంగా వెళ్ళగలదా? 100 మంది మగవాళ్ళ మధ్యలో ఆడపిల్ల అడవి దాటి సురక్షితంగా వెళ్ళగలదా అని అడుగుతున్నాను నేను.
మేకల మధ్యలోనే కదండి. మరి మేక తింటే మేకలాగా అయిపోతావంటే మేకలాగా అవరా బాబు, మంచిదే కదా. నువ్వు మేకలాగా అయితేనే మంచిదిరా బాబు, ఈ డేరా బాబాలాగా అవకు, ఆ పులిహోర బాబాలాగా అవకు, ఆ తొక్కుడు బాబాలాగో తన్నుడు బాబాలాగా అవకరా నాయన. మేక తిని మేకలాగా అవరా బాబు, బాగుంటుంది ప్రపంచం. కోడి తిని కోడిలాగా అవరా బాబు, కొంచెం పౌరుషమైన ఉంటుంది. 100 కోళ్ల మధ్యలో నుండి 100 కోళ్ల మధ్యలో ఒక ఆడపిల్ల వెళ్ళింది అనుకోండి, సురక్షితంగా పోద్దండి. 100 మగోళ్ళ మధ్యలో వెళ్ళింది అనుకోండి, చచ్చిపోద్దండి. మగోళ్ళు బెటరా కోళ్ళు బెటరా? కోళ్ళే బెటర్ కదండి. ఇప్పుడు నువ్వు కోళ్ళగా ఎవరో బాబు బాగుంటావు. నువ్వు కనీసం పందిలాగా అవరా నాయన, ఎవరి జోలికి వెళ్ళదు అది. చక్కగా దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది, తల కూడా పైకెత్తది పెళ్లి కూతురులాగా. ఎప్పుడైనా తల ఆకాశం కేసి ఎత్తడం చూసారా పందిని? అంత పని లేదు దానికి, బరువుగా ఉంటుంది పాపం. అందుకని అలాగే ఉంటుంది, అలా పోతుంది, చూసుకుంటే చక్కగా పోతుంది. కానీ అసలు పందిలాగైనా అవరా బాబు, అదే నయం కదా నీకంటే. ఎద్దులాగైనావు కష్టపడిన పని చేస్తావు, సోమర్తనం పోద్దేమో. స్వామి గారు చెప్పినట్టు తిండిని బట్టి మనిషి మారిపోడండి, హృదయంలో ఉండే దరిద్రాన్ని బట్టి మనిషి మారిపోతాడు. బయట నుంచి లోపలికి వెళ్ళి మనిషిని ఏది అపవిత్రపరచదట, కానీ లోపల నుంచి బయటకు వచ్చేదే మనిషిని ఏం చేస్తుందట, అపవిత్రపరుస్తుందట. జాగ్రత్త అన్నాడు. ఇది పరిపూర్ణమైన జ్ఞానం. ఇది అర్థమైన వాడు ధన్యుడు, అర్థం కానివాడు నాకు తెలియదు, మీరే చెప్పాలి, అది నాకు తెలియదు. కాబట్టి దేవుని పిల్లలుగా మీరు పరిపూర్ణులుగా ఎదగండి, పరిపూర్ణులు అవ్వండి. రోజు రోజుకి గొప్ప స్థితిలోకి వెళ్ళాలి. కానీ 10 మంది అమాయకులను ఏదో నీ దగ్గర మైక్ ఉంది కదా అని చెప్పేసి, ఏదో గట్టిగా మాట్లాడేస్తే వాళ్ళు వినేస్తున్నారు కదా అని చెప్పేసి తప్పు. వెనకాల ఏదో మంచి బీజిఎం వేసేసి కుదరదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అంటే ఆడు ఇదనుకుని కంగారు అయిపోతాడు పాపం. నీ దరిద్రం అంతా ఆడి మీద రొప్పించేయకు. నేర్చుకో, ముందు బాగా నేర్చుకో, బైబిల్ నేర్చుకుంటే నీకు అర్థం అవుద్ది ఏంటి, ఎలా చేయాలి, ఎలా ఏ స్థితిలో ఏం మాట్లాడాడు, ఎక్కడ ఏది మాట్లాడాలి, ఎక్కడ ఏం నేర్పించాడు, ఎవరి దగ్గర ఎలా ఉండమన్నాడు అన్నీ నేర్చుకో. పిల్లల దగ్గర పిల్లల్లాగే ఉండు, వాళ్ళకి తెలీదు, వాళ్ళని భయపెట్టుకో. పెద్దోళ్ళ దగ్గర పెద్దోళ్ళ ఉండు. అందుకే మీరు పసిపిల్లలుగా ఉన్నారు కాబట్టి బలమైన ఆహారం మీకు ఏం చేయట్లేదు అన్నాడు పౌలు, పెట్టట్లేదు అన్నాడు. మీరు పరిపూర్ణులు కాబట్టి మీకు ఏం పెడుతున్నాను అన్నాడు, బలమైన ఆహారం పెడుతున్నాను అన్నాడు. పిల్లలకి బలమైన ఆహారం తగదు. 2 ఏళ్ల పిల్లాడి దగ్గరికి వెళ్ళి అరే బాబు ఈ చికెన్ జాయింట్ తినేరా అన్నావు అనుకో, వాడు చచ్చిపోతాడు. ఎందుకంటే అది జాయింట్లు తినే వయసు కాదు. పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. అందుకే ప్రభు కూడా ఇప్పుడు నేను చెప్పిన ఎడల మీరు వాటిని సహించలేరు. త్వరలో పరిశుద్ధాత్ముడు వస్తాడు మీ దగ్గరికి, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అప్పుడు మీరు విగ్రహాన్ని చూసే పర్సెప్షన్ మారిపోద్ది. ఇప్పుడు నేను ఎక్కడైనా ఏ విగ్రహాన్నైనా చూశాను అనుకోండి, నాకు అందులో ఏం కనబడదు, భయం కూడా అనిపించదు, ఏమనిపించదు, నథింగ్ అనిపిస్తుంది అంతే. నేను కింద నేల మీద ఏ మట్టి అయితే కనబడుతుందో విగ్రహంలో ఉన్నది కూడా అదే. అది యేసుప్రభు విగ్రహం అయినా, మరియమ్మ విగ్రహం అయినా, మరి ఏ విగ్రహం అయినా సేమ్ డైలాగ్. ఆ మరే అన్న దాంట్లో మీరు ఏదైనా పెట్టుకోండి, ఐ డోంట్ కేర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఏదైనా అంతే, ఇంకా అందులో ఏమీ లేదు. నేనైతే ఏం పట్టించుకోను, నాకేమనిపించదు. అందులో నా సృష్టికర్త అయిన దేవుడు సమస్తాన్ని సృజించాడు. ఇక్కడ అందులో ఒక పదార్థాన్ని తీసుకుని మీరు మలుచుకున్నారు, అది మీ ఇష్టం. మీరు దాన్ని నమ్ముతున్నారు, మీ ఇష్టం. దాన్ని పగలగొట్టమని ఎవడో బోధించట్లా. ఇప్పుడు చాలామంది మతోన్మాదులు అంటారు, ఇదిగో విగ్రహాలను పగలగొట్టమని మీ బైబిల్లో అంటారు. అది మా నిబంధన కాదు సిటికన్నా. ఇశ్రాయేలీని పగలగొట్టమన్నాడు, వాళ్ళ దేశంలో పగలగొట్టుకోమన్నాడు. కొత్త నిబంధన క్రైస్తవులను పగలగొట్టుకోమని ఎక్కడ చెప్పలేదు. ఒకవేళ కొట్టుకుంటే లోపల కొట్టుకోమన్నాడు తప్ప బయట కొట్టుకునేవేమీ లేవురా బిడ్డ. మాకు బయట కొట్టుకునేవేమీ లేవు, మాకు కొట్టుకునేవన్నీ ఎక్కడ, లోపల. కాబట్టి అది మాకు ఆపాదించక సిట్టికన్నా మతోన్మాది. విగ్రహాలు పగలగొట్టమన్నది భారతదేశంలో కాదు బిడ్డ, మరి ఎక్కడ ఇశ్రాయేలు దేశంలో. అది వాళ్ళ ఇంట్లో కొట్టుకోమన్నాడు, వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఏరియాలో, వాళ్ళ ప్రజల్లో. అక్కడ ఎవరైనా వచ్చి ఇలాంటి చేస్తే అక్కడ మీరు ఎవరినైతే వశం చేసుకున్నారో అక్కడ
అది వాళ్ళకి సంబంధించింది. ఇక్కడ మనకు నూతన నిబంధనలో అది అప్లికబుల్ కాదు. నూతన నిబంధన పట్టుకొచ్చి ఎవడైనా విగ్రహాలు పగలగొట్టేయాలంటే వాడు దొంగ, వాడు అబద్ధికుడు. నూతన నిబంధన ప్రకారంగా విగ్రహాలు పగలగొట్టడం అనేది లేదు. ఎందుకంటే విగ్రహంలో ఏమీ లేదనే జ్ఞానానికి ఎదగాలి. 100 విగ్రహాలని చుట్టూ ఉన్న హాయిగా నిద్రపోగలిగే స్థానాన్ని సంపాదించుకోవాలి. ఆ స్థాయికి ఎదగలగాలి, ఆ జ్ఞానాన్ని సంపాదించుకోగలగాలి. ఇది అల్టిమేట్ ఆన్సర్. కాబట్టి మధ్యలో ఎవడో కట్ చేసిన మొక్క పెడతాడు రేపొద్దున, ఆ మొక్క వినేసి ఎవడో తీర్పు తీర్చేస్తాడు. వాళ్ళని పట్టించుకునేంత ఓపిక తీరిక నా దగ్గర ఉండవు. ఎందుకంటే నా పనిలో నేను బిజీ అయిపోతాను, వెళ్ళిపోతుంటాను. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ 3 లింకులు ముచ్చటగా మీరు పోస్ట్ చేస్తున్నాండి. అరే నాయన, ఇది నెంబర్ 1 వినిసావు, ఇది నెంబర్ 2 వినిసావు, ఇది నెంబర్ 3 వినిసావు. అయినా కూడా నీలో ఉన్న ఆ దౌర్భాగ్యం చావకపోతే ఎప్పుడు ఇక్కడే ఉంటాడు మా అన్నయ్య, రా నేను తీసుకెళ్తా అని చెప్పి చక్కగా ప్రేమపూర్వకంగా ఇక్కడ తీసుకొచ్చి ముందు భోజనం పెట్టి కడుపు నిండా అతిథి మర్యాదలన్నీ చేసి కూర్చోబెట్టి మళ్ళీ స్క్రీన్ మీద వేసి మళ్ళీ వినిపించు. అప్పుడు కూడా ఇంకేమైనా డౌట్లు ఉంటే నేను వచ్చి మాట్లాడతా, అప్పుడు వినిపిద్దాం, చెప్దాం. అయినా కూడా మారకపోతే అదిగో తూర్పు, తిరిగి దండం పెట్టని చెప్దాం. నిన్ను ఒప్పించడానికి నా జీవితం కాదు, నిన్ను ఒప్పించడానికి నేను బుట్ల. నేను చాలా బిజీగా ఉంటా, నా పనుల్లో నిమగ్నం అయిపోయి. సంఘం, నా పిల్లలు, నా కుటుంబం, నన్ను నమ్ముకున్న వాళ్ళు, నన్ను ఎవరి దగ్గరికి అయితే దేవుడు పంపిస్తున్నాడో పంపించబోతున్నాడో వాళ్ళు, ఇంకా చాలా పని ఉంది, బిజీ షెడ్యూల్. సో కాబట్టి మిమ్మల్ని ప్రేమించి ఈ వాస్తవాలు మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చా. అన్నీ ఇందులో ఉన్నవే చెప్పా. అది ఎవరి మాటలు చెప్పా? సాక్షాత్తు మనం నమ్ముకున్న యేసుక్రీస్తు మాటలు. మీకు అర్థమైతే ధన్యులు. మనం నమ్ముకున్న యేసుక్రీస్తు మాటలు, ఆయన మాటలు మీకు అర్థమైతే పరిపూర్ణమైన జ్ఞానంలోకి ఎదగండి. అందుకే చెప్తున్నాను, ఎక్కడ ఏం వినాలో తెలుసుకోండి. ఏ బోధ పడితే ఆ బోధకు పరుగులు ఎత్తేయకండి. అందులో సారం ఉండదు. తెలియదు వాళ్ళకే, ఇంకా కిడ్స్ తెలియకేదో చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, మీరు మోసపోతుంటారు. పరిపూర్ణతలోనికి అడుగులు వేయాలంటే దేవుని ఆత్మ సహాయం కావాలి. ఆ జ్ఞానం లోతుల్లోనికి మనం అడుగు పెట్టాలి. అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, ఇంతవరకు విలువైన మీ మాటలతో మా హృదయాల్ని పెంచి పోషించినందుకు స్తోత్రం తండ్రి. మెత్తబడిన వాక్యం పిల్లలందరూ హృదయాల్లో ఫలింపచేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యం అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. ప్రభువా, మీ సత్యము గొప్పది తండ్రి, అది ఎంతో విలువైనది. మండుచు ప్రకాశిస్తున్న దీపం వలె ఉంది తండ్రి. మండుచు ప్రకాశిస్తున్న మీ సత్యం మా హృదయాలలో పదిలపరచబడి ప్రభువా, మీ మాటల్లోని ఆంతర్యాలు మేము గుర్తించి మన సాక్షిని ప్రభువా అపవిత్రపరుచుకొనక నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగలిగి విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం అన్న సత్యాన్ని గ్రహించిన వారమై మీ మార్గాల్లో నడవడానికి సహాయం చేయమని, జ్ఞానము, వివేకము, మెండైన ఆత్మ సహాయము ప్రసాదించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ ఎత్తబడిన వాక్యాన్ని అందరి హృదయాల్లో ఫలింపచేయమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.